ఫ్రీలాన్స్లో డబ్బులు పెట్టకండి. చాలా మంది ఫ్రీలాన్స్లో పెట్టమని కదా. పెట్టదు. రైసో నేనైతే అసలు సజెస్ట్ చేయను. ఎవరో ఒక నలుగురు పెడుతున్నారని చెప్పి ఫ్రీలాన్స్లో. మొన్న కూడా ఒక వీడియోలో చూశాను, ఏదో కమ్యూనిటీలో చేత్తో కొడితే పగిలిపోతుంది వాడది. అదే ఆ సర్ఫేస్ బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు క్రౌడ్. ద ఐటీ క్రౌడ్ మేజర్ ఎక్కడైతే ఇంపాక్ట్ అవ్వనంత వరకు ఈ రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. ఎప్పుడైతే ఈ వార్ వల్ల ఈ జాబ్స్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యి, లేకపోతే ఏఐ వల్ల ఈ జాబ్స్ కానీ ఇంపాక్ట్ అయ్యాయి అంటే దెన్ దేర్ విల్ బి పాపం సార్ 10 members ఏజ్డ్ పీపుల్, దే లిటరల్లీ క్రైడ్. ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ పర్సన్ మంచి క్యాడర్లో ఉన్నాడు. ఆ మూమెంట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ మారింది, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ప్రాజెక్ట్ ఒక 60-70% కంప్లీట్ అయి ఉంది. ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ అవ్వాలి, వాళ్ళు రెంట్ కడుతున్నారు, ఈఎంఐ కడుతున్నారు, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, ప్రైసులు పెరుగుతున్నాయి, ఏఐ వచ్చింది, జాబులు పోతున్నాయని భయం ఉంది. ఇన్ని స్ట్రెస్ ఎంత గోతురు అవుతుంటారు. దానికి ఏం చేయాలి సార్? ఇప్పుడు మేము ఏం చేయాలి? ఒక ఇల్లు 1000 కోట్ల పైన ఉన్నది. 1000 కోట్లు ఒక ఇల్లు ఉందా? ఉంది. మీరు నమ్మరు, జూబ్లీ హిల్స్ అసలు ఎందుకు పనికిరాదు. 1000 కోట్ల ఆల్మోస్ట్ 20 acres లో ఇల్లు అన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేట్ చూస్తేనే ఆల్మోస్ట్ ఒక 15 feet 20 feet అంత హైట్ గేట్ ఉంది. చెస్ గేమ్ ఉంటుంది కదా, సిల్వర్ అండ్ గోల్డ్. మీ ఫర్మ్ నేమ్ ఆర్ కంపెనీ నేమ్ ఆర్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నేమ్ ఇస్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పోర్ట్, రైట్? కరెక్ట్. అసలు ఏంటి హ్యాండ్ ఓవర్ ఎక్స్పోర్ట్ అంటే? ఇన్ బేసిక్గా ఒక 2 minutesలో చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ అనేది ఒక ప్రాపర్టీ ఇన్స్పెక్షన్ కంపెనీ అన్న. ఎవరైనా సరే ఒక కొత్త ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నారండి, మైట్ బి విల్లా, అపార్ట్మెంట్, రీసేల్ ప్రాపర్టీ, ఏదైనా అవనివ్వండి, వాళ్ళకి ఆ ప్రాపర్టీ క్వాలిటీ ఎలా ఉందనేది తెలియదు. లీగల్గా చెక్ చేసుకుంటారు, సరౌండింగ్స్ చెక్ చేసుకుంటారు, అమ్యూనిటీస్ చెక్ చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ దాని క్వాలిటీ ఎలా ఉందని ఎవరు చెక్ చేస్తున్నారు? యాజ్ ఎ హోమ్ ఓనర్గా మీరు ఒక ఇల్లు కొంటే మీరు దాని క్వాలిటీ చెప్పగలరా? జస్ట్ నేకెడ్ అయితే చూస్తారు, ఓకే ఇక్కడ పెయింట్ సరిగా లేదు, ఇక్కడ వాటర్ రావట్లేదు, లేకపోతే ఇక్కడ ఏదో టైల్ చిన్నది పగిలింది, ఇంతవరకే చూడగలరు ఎవరైనా కూడా. బట్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ ఏం చేస్తుందంటే ఇన్ డీటెయిల్డ్ వెరిఫికేషన్ చేస్తుంది యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్. అవి నేను జర్మనీ నుండి ఇంపోర్ట్ చేశాను. ఆ టూల్స్ అన్నీ తీసుకొచ్చి వాటితోని డీటెయిల్డ్గా మనం ప్రోటోకాల్స్ బిల్డ్ చేసి, ఎస్ఓపీస్ బిల్డ్ చేసి, ఒక థరో ఇన్స్పెక్షన్ చేసి ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ డూ. ఓకే, అంటే మీరు చార్జ్ చేసి యూ విల్ డూ ఇట్ అనే థర్డ్ పార్టీ బేసిస్. ఎస్. అంటే ఎంత చార్జ్ చేస్తారు? ఇది ఇస్ దిస్ అన్ ఎక్స్పెన్సివ్ టాస్క్? అస్సలు కాదు. ఇట్స్ 0.001% ఉంటుంది మీ ప్రాపర్టీ కాస్ట్లో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 bedroom ఫ్లాట్ అంటే ఒక 10,000 rupees అనుకోండి. కోటి రూపాయలు లేని 2 bedroom ఫ్లాట్ రాదు. ఒక 10,000 పెట్టి దాని క్వాలిటీ ఎలా ఉంది వెరిఫై చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ అందులో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో బిల్డర్తో రెక్టిఫై చేయించుకోవచ్చు. లేదు మీరు హ్యాండ్ ఓవర్ తీసేసుకున్నారు, ఇంటీరియర్స్ చేసేసారు, దానిలోకి మూవ్ అయిపోయారు, మూవ్ అయిన తర్వాత ఇష్యూస్ చూసారు, అప్పుడు ఏం చేస్తారు? బిల్డర్ నాకు సంబంధం లేదంటాడు సింపుల్గా. మీ ఇంటీరియర్స్ వాళ్ళు ఏదో పాడు చేశారు ఇక్కడ, మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి అంటారు. వాళ్ళని అడిగితే ఇది ముందు నుంచే ఉందేమో మాకు తెలియదు అంటారు. ఎవరు సఫర్ అవుతారు ఇక్కడ మధ్యలో? కస్టమర్ పెయిన్ పాయింట్ ఇక్కడ. సో ఈ ప్రాబ్లమ్స్ అలా ఇవి రాకుండా ఉండాలంటే, చేసిన ఇంటీరియర్స్ కూడా వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే ఒక చిన్న సెక్యూరిటీ చెక్ అంతే. అంటే అంటే టు బీ ప్రిసైజ్ ఒక 4-5 పాయింట్లో చెప్పాలంటే, ఇది పెయింటింగ్, వాల్ క్వాలిటీ, లేదంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఏమేమి చూస్తారు? ఇన్ డీటెయిల్డ్ ఉంటుంది అన్న. ఏది ఉన్నా కూడా ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ పైప్ లైన్స్ ఉంటాయి, మీ వాల్ లోపల పైప్ లైన్స్ రన్ అవుతూ ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో ఎవరికి కనపడవు, చేసిన వాడికి కూడా గుర్తుండదు, బిల్డర్కి కూడా క్లారిటీ ఉండదు. సో ఆ ఇంటర్నల్ పైప్ లైన్స్ని మనం తరోగా స్కాన్ చేస్తాం. ఎక్కడన్నా లీక్ ఉందా, సో ఎక్కడన్నా ఏదైనా జాయింట్ లూస్ ఉందా, సో ఇక్కడ నుంచి వాటర్ లీక్ అయ్యే ఛాన్స్ ఉందా. సో ఇనీషియల్గా ఒక పెద్ద లీక్ ఉంటే ఇమీడియట్గా ఎవరికైనా కంటికి కనపడుతుంది, చిన్నది ఎక్కడో ఉంటుంది, మైనర్ ఉంటుంది, సో అది కనపడుతుంది. అది లాంగ్ టైంలో ఆ వాల్ అంతా పాడు చేస్తుంది. స్కానర్స్ లాంటివి ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో స్కిల్, సివిల్ ఇంజనీర్ అయి ఉండాలి. ఆ ప్లంబింగ్ లైన్ ఎక్కడుందో ఎవరు చెప్పలేరు ఈజీగా. సో స్కిల్ అండ్ ఎక్విప్మెంట్ ఈజ్ ఆర్ థింగ్. అండ్ ఇది ప్లంబింగ్లో. సో ఎలక్ట్రికల్ ఉంది, ఎలక్ట్రికల్లో ఏమన్నా హై వోల్టేజ్ వస్తుందా, లో వోల్టేజ్ ఉందా, న్యూట్రల్ ఫాల్ట్ ఉందా, లైవ్ ఫాల్ట్ ఉందా, ఎర్తింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్సీడీ టెస్ట్ పనిచేస్తుందా, ఫైర్ సేఫ్టీ ఉందా దానికి. సో ప్రతి ఒక్క పాయింట్ చెక్ చేస్తాం అన్నమాట ఇలా. సో ఇలా లైక్ మోర్ దెన్ 400+ చెక్ పాయింట్స్ ఉంటాయి. ఈ క్వాలిఫికేషన్ ఏంటి హర్ష? ఐ మీన్ ఫర్ టు డిసైడ్ దిస్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో ఐఎమ్ ఏ సివిల్ ఇంజనీర్. సో అండ్ దాని తర్వాత వీఆర్ లైసెన్స్డ్ బై గవర్నమెంట్, చార్టెడ్ ఇంజనీర్. ఓకే. సో వీఆర్ సపోర్టెడ్, ఐ మీన్ వీ హ్యావ్ ద రైట్స్ టు డూ దిస్. అంటే ఇప్పుడు ఈ కేటగిరీ ఆఫ్ బిజినెస్ మార్కెట్ కొత్త. కరెక్ట్. యాజ్ ఆఫ్ ఐ నో. కరెక్ట్. హైదరాబాద్లో ఇప్పుడు 2-3 చూస్తున్నా నేను, అది కూడా ఇన్స్టాగ్రామ్లోనే కనపడుతున్నా. ఐ డోంట్ నో. కరెక్ట్. ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ టు స్టార్ట్ దిస్ సెగ్మెంట్. కరెక్ట్. అవునా? ఎస్. సో వేరే సిటీస్లో ఇలాంటివి చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వేరే సిటీస్లో అంటే
ఎప్పుడైతే మనం ఇది స్టార్ట్ చేసి మన వైరల్ అయిందో దాని తర్వాత కొన్ని పాపప్ అయ్యాయి బయట కూడా చిన్నవి చేస్తున్నారు. అవునా? బట్ నాట్ షూర్ అప్ టు ద మార్క్ ఎలా ఉంది ఏంటి అనేది. బట్ మనం చేసినంత రీసెర్చ్ చేసి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారా, సో మనం చేసినంత ఇన్ డీటెయిల్డ్గా చేస్తున్నారా, వాళ్ళు అలా హై ఎండ్ ఎక్విప్మెంట్స్ వాడుతున్నారా లేదా, దెర్ ఆర్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్. సరే, ప్రాక్టికాలిటీ గురించి మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక 5 కోట్లు పెట్టి ఒక ఇల్లు కొంటున్నాను. కరెక్ట్. మీరు మీ దగ్గరికి వచ్చి ఒక 20,000 25,000 ఇచ్చి ఓకే, మీ దగ్గర నుంచి ఒక ఫుల్ డాక్యుమెంటేషన్ రిపోర్ట్ మీ దగ్గర నాకు రెడీ చేసి ఇచ్చారు. వండర్ఫుల్. అసలు బిల్డర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైల్ ఇస్తే వాడు ఒప్పుకుంటాడా? గుడ్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు బిల్డర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ ఫైల్ ఇచ్చారు, బిల్డర్ కన్నా నేను ఇది రిజాల్వ్ చేయను, ఇవి ఏవి ఇష్యూస్ కాదు అనే మాట్లాడాడనే అనుకుందాం. ఫస్ట్ పాయింట్, మనం ఇండియన్ స్టాండర్డ్ కోడ్ బుక్ ప్రకారం చెక్ చేస్తాం. మనం ఏది బ్లైండ్గా వచ్చి ఏదో చూపించాం డివైస్లో చూపించాం అనేది కాదు. ఐఎస్ కోడ్ బుక్ స్టాండర్డ్స్ అనే ఉంటాయి, దానికి పర్మిసిబుల్ లిమిట్స్ అనే ఉంటాయి. ఆన్ ఎథికల్ గ్రౌండ్స్ కొన్ని చిన్నవి కూడా మనం ఓకే అనేది చెప్తాం. బిల్డర్ ఇఫ్ ఇన్ కేస్ అంత డిబేటబుల్గా ఉంటాయి. బిల్డర్ ఇఫ్ ఇన్ కేస్ నేను ఇవి చేయను, నేను అసలు ఒక్కటి కూడా నేను రిజాల్వ్ చేయను, మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదంటారు. యాజ్ ఏ కస్టమర్ మీ ఫీలింగ్ ఏంటి? ఎందుకులే అవసరం లేదని అనుకుంటాను. అవసరం లేదు అనుకుంటారు. మీరు ఇంకొకరికి రెఫర్ చేస్తారా? చేయను. ఆబ్వియస్లీ చేయరు. వాళ్ళ సేల్ సైకిల్ ఇంపాక్ట్ అవుతుందా అవ్వదా? బిల్డర్ రెప్యుటేషన్ అనేది పాడవుతుంది కదా. సో ఇఫ్ దట్ ఈస్ సీన్ బై దర్ టాప్ మేనేజ్మెంట్, వాళ్ళ ఎండి చూసాడంటే మన ప్రాజెక్ట్ ఇలా బ్యాడ్ షేప్లో డెలివరీ అవుతుందని వాళ్ళ ఎండి ఊరుకుంటాడా? బట్ అలానే జరుగుతున్నాయి మార్కెట్లో. ఆబ్వియస్లీ బిల్డర్స్ ఆర్ యాక్సెప్టింగ్, అవేర్నెస్ బాగా బిల్డ్ అయింది. ఎందుకంటే ఎప్పుడైతే బిల్డర్ రెసిస్ట్ చేస్తాడో కస్టమర్ డౌట్స్ ఇంకా పెరుగుతాయి. ఇందులో ఇంకా ఏమున్నాయో సీక్రెట్గా అయినా తీసుకెళ్తారు మమ్మల్ని. మా బ్రదర్ అని చెప్పి తీసుకెళ్తున్నాడు, మొత్తం వెరిఫై చేయిస్తున్నాడు. ఇష్యూస్ ఉన్నాయంటే నాకు ఇది రిజాల్వ్ చేయాలి, నువ్వు ఇది రిజాల్వ్ చేస్తేనే నేను హ్యాండ్ ఓవర్ తీసుకుంటాను అంటాడు. అప్పుడు ప్రతి చిన్నది కూడా వాళ్ళకి పెద్దదిగా కనపడుతుంది. అదే సినారియో బిల్డర్ ఓకే సార్ మీరు రండి చెక్ చేసుకోండి, ఏదన్నా ఉంటే రిజాల్వ్ చేసిస్తాను, మీరు ఇన్ని కోట్లు పెట్టి కొన్నారు కదా. రిజాల్వ్ చేసి ఇచ్చినవి ఏమైనా ఉన్నాయా మీ దగ్గర సక్సెస్ స్టోరీస్ లాగా? బోల్డ్ అన్న. ఎవ్రీ డే వీ డూ మోర్ దెన్ 20-30 ఇన్స్పెక్షన్స్ వేర్ బిల్డర్ యాక్సెప్ట్స్ అండ్ దే రిజాల్వ్. ఎవ్రీ డే జరుగుతూనే ఉంటుంది. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక 40 lakhs 50 lakhs పెట్టి ఒక ఆడియో BMW కొంటున్నారు, డబ్బులు కట్టేశారు, రేపు పొద్దున్న డెలివరీ వెళ్ళారు, పీడిఐ చెక్ చేసుకుంటున్నారు, కార్ చెక్ చేసుకుంటున్నారు, చిన్న స్క్రాచ్ ఉంది, బానెట్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ బ్యాటరీ ఏదో మీకు కొంచెం డిఫరెంట్గా కనపడింది. మీరు ఆ కార్ యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా. వాళ్ళు మీకు నచ్చితే తీసుకోండి లేదంటే ఏం చేస్తారు? సో యుల్ ఫైట్ ఆర్ యుల్ వెనక్కి వచ్చేస్తారు. సో సిమిలర్లీ ద సేమ్ థింగ్. You deal with only the, I mean, civil projects మీదేనా? What kind of things you deal with? Yes, ఓన్లీ సివిల్ రిలేటెడ్ ప్రాజెక్ట్సే చేస్తాం. చిన్న బస్తీలో కూడా చేసాం, అండ్ హైదరాబాద్లో 1000 కోట్ల పైన ఉన్న ఇంటికి కూడా చేసాం. ఒక్క ఇల్లు 1000 కోట్ల పైన ఉన్నది. 1000 కోట్లు ఒక ఇల్లు ఉందా? ఉంది. మీరు నమ్మరు, జూబ్లీ హిల్స్ అసలు ఎందుకు పనికిరాదు. ఇటు సైడ్ ఉంది, కోకాపేట సైడ్ ఉన్నాయి. 1000 కోట్ల? 1000 కోట్ల పైనే. మీకు పాడ్కాస్ట్ అయిన తర్వాత డీటెయిల్స్ చెప్తాను నేను ఆశ్చర్యపోయాను. అంటే ఆల్మోస్ట్ 20 acres ఇల్లు అన్నారు. ఇల్లా రెసార్ట్ అని అడిగారు మన సేల్స్ టీమ్. లేదండి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ అన్నారు. మరి అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టిన వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ పెద్ద ఇంజనీర్లు ఉంటారు. వీఆర్ స్మాల్ ఫర్మ్, జస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయ్యి మనం గ్రో అవుతున్నాం, మన త్రూ ఎందుకు కావాలి? లేదు మా ఎండి గారు చెప్పారు, ఒకసారి పిలిపించి చెక్ చేయించండి, ఫ్యూచర్లో లీక్స్ అటువంటివి రాకుండా ఉండాలి, పిలిచి చెక్ చేయమన్నారు అని అన్నారు. సరే ఓకే అని చెప్పి 20 acres అంటే రెసార్ట్ అనుకున్నాను నేను, అసలు ఇల్లు అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేట్ చూస్తేనే ఆల్మోస్ట్ ఒక 15 feet 20 feet అంత హైట్ గేట్ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్తూనే ఉంటే అంత లాన్ గార్డెన్ పార్క్, అమ్మో అది వేరే లేండి. మల్లేశ్వరి సినిమా కనపడింది, అంతకంటే పెద్దది. మల్లేశ్వరి కూడా పనిచేయదు. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం వెండితో చేసి ఉన్నాయి. లైక్ వ్యానిటీ మిర్రర్ ఉంది, సిల్వర్ చెస్ గేమ్ ఉంటుంది కదా, సిల్వర్ అండ్ గోల్డ్. మైండ్ బ్లోయింగ్ అసలు. అలా బస్తీలో కూడా చేసాం. ఒక చిన్న క్యాబ్ డ్రైవర్, తను ఒక 1 BHK ఇల్లు కొనుక్కొని, అది లోన్ పెట్టుకొని కొనుక్కొని, ఎంతో ఎమోషనల్గా ఉన్నాడు అతనికి కూడా చేసిచ్చాం. అతను కూడా మన సర్వీస్ తీసుకున్న తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అటువంటి స్మాల్ చిన్న వాళ్ళకి ఎమోషన్ కదా అది, జీవితకాలం పెట్టుబడి. ఇల్లు అనేది ఎవరికైనా ఎమోషన్, ఎవరికైనా ఒక లైఫ్ టైం డ్రీమ్ అది. మనం ఒక ఓన్ హౌస్ కొనుక్కోవాలి, మనకంటూ ఒక ఓన్ స్పేస్ ఉండాలి అనేది. సో చిన్నవి చేసాం, పెద్దవి చేసాం. ఆఫ్టర్ ఆల్ డిస్కషన్ హర్ష, ఇప్పుడు మీ అపోజిషన్ అనేది బిల్డర్సే ఇంకా, అంతేనా? అంతే. ఛాలెంజెస్ ఫేస్ చేయడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? ఛాలెంజెస్ అంటే ఇనీషియల్గా ఉండేవన్నా. సో ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు మనం బిల్డర్స్ కానీ దీన్ని రెసిస్ట్ చేశారంటే వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్ సేల్ సైకిల్ వాళ్ళకే ఇంపాక్ట్ అవుతుంది. లాంగ్ టర్మ్లో ఇది బిల్డర్స్కే మంచిది. వాళ్ళు ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేస్తున్నారని కస్టమర్స్కి కానీ తెలిసిందంటే
నెక్స్ట్ దానిలో ఓకే మై హోమ్ ఆర్ సమ్ అదర్ వీళ్ళ దగ్గర సర్వీస్ బాగుంది, ఏదైనా ఇష్యూ వచ్చినా అడ్రస్ చేస్తున్నారు, ఒక ₹2 ఎక్కువైనా వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు అనే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అది ఈ బిల్డర్ సో బిల్డర్ అసలు ఇన్స్పెక్షన్ అలౌ చేయట్లేదు, రెసిస్ట్ చేస్తున్నాడు, దీని లోపల ఇష్యూస్ ఉన్నాయి అండ్ కస్టమర్కి ఇంకా ఎప్పుడైతే రెసిస్ట్ చేస్తాడో డౌట్స్ బిల్డ్ అవుతాయి. సో డెఫినెట్గా రికమెండ్ చేయడు అనమాట నెక్స్ట్ పీపుల్కి. ఇప్పుడు ఇఫ్ యు సీ 2 BHK ₹1,00,00,000 ఉంది, కరెక్ట్, 3 కోట్లలో ఉంది, కరెక్ట్, 5 కోట్లలో ఉంది. ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకే ఏరియాలో ఎక్స్ ఏరియా ఈ బిల్డింగ్ లో వచ్చి 2 BHK 2 కోట్లు ఉంది, దాని ఆనుకోనున్న బిల్డింగ్ లోనే 4 కోట్లు ఉంది. రెండు కూడా రఫ్లీ 1800 to 2000 SFT లోనే ఆ 2 BHK ఉన్నాయి, ఒకే ఏరియా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎందుకు ఇంత హైపర్ డిఫరెన్స్ ఎందుకు ఉంది ప్రైజింగ్ లో? ఫస్ట్ పాయింట్ అమ్యూనిటీస్, మనకి యూస్ అయిన అమ్యూనిటీస్ని చూపించి టెంప్ట్ చేస్తారు. సెకండ్ పాయింట్ బ్రాండ్ నేమ్, నేను సో గేటెడ్ కమ్యూనిటీ, అది కొనే వరకు జనాలకు ఆ కిక్ ఎక్కదనమాట, కొన్న తర్వాత ఆ కిక్ ఎక్కుతుంది. సో ఐ లివ్ ఇన్ దిస్ ప్రెస్టేజ్ హై ఫీల్డ్ ఆర్ ఐ లివ్ ఇన్ దిస్ సో కమ్యూనిటీ అని అది ఆ హై కోసం చాలా మంది కొంటారు. అవునా? ఇట్స్ స్టేటస్ సింబల్ టు బి ఆనెస్ట్. డబ్బులు ఉన్నాయి, స్టేటస్ సింబల్. ఇప్పుడు 8 lakhsలో కార్ ఉంది, ఏదైనా డెస్టినేషన్ వెళ్ళడానికే కదా ఎండ్ ఆఫ్ ద డే. 40 lakhs కార్లు ఉన్నాయి, 50 lakhsలో ఉన్నాయి, కొంటున్నారు కదా. ఇన్ దట్ పాయింట్ బిగ్గర్ బ్రాండ్స్ విల్ మేక్ మోర్ మనీ దెన్. అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ. సేమ్ లైక్ ఎనీ ప్రోడక్ట్, మీరు ఒక టీషర్ట్, నార్మల్ వైట్ టీషర్ట్ వెస్ట్ సైడ్లోకి వెళ్ళి కొంటే 1000-1200 ఉంటుంది. అదే మీరు అర్మానీ లేకపోతే ఇంకెక్కడైనా సీకేకి వెళ్ళారంటే సిమిలర్ వైట్ టీషర్ట్ అదే ఉంటుంది, బ్రాండ్ నేమ్ మారుతుంది, 10,000 పెట్టాలి. దే ఆర్ మేకింగ్ మోర్ మనీ క్లియర్లీ. హౌ బిగ్ ఈజ్ యువర్ టీమ్ ఆల్ టుగెదర్? కరెంట్లీ 40+ ఉన్నారు. 40+. 40+. 40 మంది కావాలా మీకు? లైక్ నాట్ ఓన్లీ ఎగ్జిక్యూషనే కదా, దేర్ ఆర్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఓకే, ఎట్లుంటాయి అంటే? మార్కెటింగ్ ఇంజిన్ ఉంది, సేల్స్ ఇంజిన్, ఆపరేషన్స్ బ్యాక్ ఎండ్, హెచ్ఆర్, అకౌంట్స్ అండ్ ఒక డెడికేటెడ్ ఫర్ కాంటెంట్, ఫర్ R&D, అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఇది. ఇంకా ఇన్ని డిపార్ట్మెంట్స్కి 40 మంది అంటే చాలా చిన్నది. ఓకే. రఫ్ నోట్ ఎన్ని చేస్తారు మీరు పర్ డే బేసిస్ కానీ మంత్లీ బేసిస్ కానీ ఓవరాల్ యాజ్ ఆఫ్ నో అయితే 20 to 30 చేస్తున్నాం పర్ డే. 20 to 30 అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. సో బట్ దెర్ ఇస్ హ్యూజ్ స్కోప్. స్టాటిస్టిక్స్ చెప్పాలంటే మీకు హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ మోర్ దెన్ 75,000 హౌసెస్ రిజిస్టర్ అయ్యాయి, అంటే ఎక్స్చేంజ్ అయ్యాయి, రిజిస్టర్ ఆఫీస్లో ఎక్స్చేంజ్ అయ్యాయి. ఇది కాకుండా అన్రిజిస్టర్డ్ ఫ్లాట్స్ ఉంటాయి, కొన్ని డీవియేషన్ వెళ్ళి కట్టినవి, కొన్ని సర్టెన్ ఏరియాస్లో రిజిస్ట్రేషన్ అవ్వకుండా కూడా నడుస్తాయి. సో అలా ఇంకొక 10 నుంచి 20,000 ఇల్లు ఉంటాయి, అంటే దగ్గర 1,00,000 ఫ్లాట్లు చేతులు మారుతున్నాయి సంవత్సరంలో. మనం చేసేది ఎంత? వాట్ ఈస్ ద మార్కెట్ ఐ హ్యావ్ క్యాప్చర్డ్ ఆర్ అదర్స్ హ్యావ్ క్యాప్చర్డ్? సో దేర్ ఈస్ హ్యూజ్ స్కోప్. ఇప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేస్తారు? చేయరు? No, not into legal. Only quality of the building. I think if anybody is excelling in the market, any product or any company, ఫ్రాంచైజీలు కావాలని వస్తారు, మీ దగ్గర కూడా వచ్చి ఉంటారు. నాకు ఫ్రీలాన్సింగ్ సెగ్మెంట్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఓల్డ్ మంది వచ్చారు. డూ యూ ఆఫర్ దట్? సో కరెంట్లీ అయితే ఫ్రాంచైజ్ మోడల్ మేము ఇంకా అనుకోవట్లేదు, ఎందుకంటే బికాస్ దిస్ అ సర్వీస్ బేస్డ్ ఇండస్ట్రీ వేర్ ద క్వాలిటీ మే డిప్రైవ్, తగ్గిపోతుంది ఛాన్స్ ఉంది. మనం సిస్టమ్స్ ఎంత బాగా బిల్డ్ చేసినా కూడా ఆ ఒక్క చిన్న ఫియర్ నేను ఇంకా పోవట్లేదు నాకు. సో దానికి మీ సజెషన్సే కావాలి నాకు. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఫ్లక్చుయేషన్స్ అనేది వెరీ నార్మల్ ఇన్ ద బిజినెస్. నేను ఆల్మోస్ట్ 13-14 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇప్పుడు ఈ వార్ ఇంపాక్ట్స్, ఈ గ్లోబల్ ఇన్ఫ్లేషన్, కరెన్సీ అప్ అండ్ డౌన్లు, వీటి వల్ల ఆల్రెడీ గోల్డ్ మీద కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మీద హైయెస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే పాసిబిలిటీస్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. ద రియల్ ఎస్టేట్ విల్ హ్యావ్ దట్ ఇంపాక్ట్ ఇన్ ద నెక్స్ట్ 1-2 years. సో దానికి మాకంటే కూడా కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారంటే ఐటీ క్రౌడ్ ఎక్కడుందో అక్కడ బిజినెస్ ఉంది. సో ఇప్పుడు మా గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, 65 to 70% ఆఫ్ బిజినెస్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వెస్ట్ హైదరాబాద్. ఓకే, ఒక 10-15% ఈస్ హ్యాపెనింగ్ ఇన్ నార్త్, కొంపల్లి, మియాపూర్ అటువైపు అవుతుంది. 5% to 8% ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మన ఈస్ట్ సైడ్, ఉప్పల్ సైడ్ అటువైపు అవుతుంది. అండ్ ఈ విల్లాస్ ఇటువైపు తుక్కుగూడ, మహేశ్వరం, సదరన్ పార్ట్ అక్కడ ఒక 10% అవుతుంది. సో ద ఐటీ క్రౌడ్ మేజర్ ఎక్కడైతే ఇంపాక్ట్ అవ్వనంత వరకు ఈ రియల్ ఎస్టేట్ అనేది నడుస్తుంది. ఎప్పుడైతే ఈ వార్ వల్ల ఈ జాబ్స్ ఏమైనా ఇంపాక్ట్ అయ్యి, లేకపోతే ఏఐ వల్ల ఈ జాబ్స్ కానీ ఇంపాక్ట్ అయ్యాయి అంటే దెన్ దేర్ విల్ బి, వీ కెన్ సీ
మేజర్ డిఫరెన్సెస్ ఇన్ బిజినెస్. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు స్టేబుల్గా ఉన్నంత వరకు మాక్సిమం బిజినెసెస్ స్టేబుల్గా ఉంటాయి. ఇప్పుడు మీ ఓవరాల్ రెవెన్యూ సోర్స్ అంటే చార్జింగ్ ద కస్టమర్స్, దట్స్ ఇట్ రైట్? దట్స్ ఇట్. ఇంకేదైనా అదర్ రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయా? అదర్ రెవెన్యూ సోర్సెస్ ఇందులో అయితే మేము ఓన్లీ B2C అన్న అంతే. B2B ఇప్పటి వరకు అయితే చేయలేదు. చాలా ఆఫర్స్ వచ్చాయి. ఎలాంటివి? బిల్డర్సే డైరెక్ట్గా, అంటే ఇన్ ఏ గుడ్ వే. వాళ్ళు ఏంటంటే సార్ సర్టిఫైడ్ బై హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ అని మీరే వెరిఫై చేసేవండి, నేను కస్టమర్కి నేను మీ పేరు చెప్పి నేను అమ్ముతాను, సో కస్టమర్ మళ్ళీ మీ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు యాడ్ వాల్యూ టు కస్టమర్స్. మీకు ఎక్కువ బిజినెస్ వస్తుంది కదా? వస్తుంది, బట్ లాంగ్ టర్మ్లో నాకు అది ప్రాబ్లం కదా. ఎందుకని అంటే సపోజ్ నేను బిల్డర్తోని ఒక ఫుల్ టవర్ తీసుకున్నాను. ఒక ఫుల్ టవర్లో ఒక 400 ఫ్లాట్స్ ఉంటాయి. ఆ 400 ఫ్లాట్స్ నేను బిల్డర్కి అన్ని సర్టిఫై చేసి వెరిఫై చేసి ఇచ్చాను. బిల్డర్ 100% చేస్తాడని నాకు, చేశానని చెప్తాడు, లేకపోతే చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు నేను చేసిన తర్వాత. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కస్టమర్కి మళ్ళీ డౌట్ ఉంటుంది. హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్ బిల్డర్తో కొలాబరేట్, ఇంకొక ఎక్స్పర్ట్ వస్తాడు మళ్ళీ. సో నాకు ఈ 400 నెంబర్స్ అనేది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైక్ 10 to 15 days. సో నేను దానికోసం నేను చూడట్లేదు. నా మెయిన్ ఫోకస్ ద వాల్యూమ్ ఈజ్ విత్ కస్టమర్స్. B2C. Instagram has helped you in a very better way, I think. So not only Instagram, see we are active on all platforms. That is fine. I'm talking about not only Instagram, it's socials. Social media, yes. Social media బాగా హెల్ప్ అవుతుంది. And apart from social media, we are also active on field. Like real estate agents. తర్వాత ఇంటీరియర్, చాలా పెద్ద ఇంటీరియర్ బ్రాండ్స్ మాతో కొలాబరేట్ అయ్యాయి. ఇంటీరియర్ బ్రాండ్స్ ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఇంటీరియర్స్ కోసం అని వస్తారు కదా ముందుగా. సపోజ్ మీకు ఒక 2 monthsలో హ్యాండ్ ఓవర్ ఉందంటే వాళ్ళ దగ్గరికి ముందుగా వస్తారు. సో వాళ్ళు దే ఆర్ రికమెండింగ్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పర్ట్. మీరు ఒకసారి ముందుగా వాళ్ళ దగ్గర చెక్ చేసుకొని దెన్ హ్యాండ్ ఓవర్ తీసుకోండి, అప్పుడు మనం ఇంటీరియర్ స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఆ లేటర్ పెయిన్ ఇంటీరియర్స్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఇంటీరియర్ వాళ్ళకే వెళ్తుంది కదా తర్వాత, మీరే పాడు చేశారంటారు. సో లైక్ బిగ్గర్ బ్రాండ్స్, లైక్ మీ హైదరాబాద్లో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా దే ఆర్ కొలాబరేటెడ్ విత్ us. ఓకే. సో ఇప్పుడు బ్రాండ్స్, ప్రైజింగ్స్ ఇవి పక్కన పెడితే మార్కెట్లో ఎందుకు ఈ క్వాలిటీ అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది? సర్ఫేస్ బ్యూటీ అన్న, సర్ఫేస్ బ్యూటీకి పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ అడిక్టెడ్. మీన్స్ సర్ఫేస్ బ్యూటీ, సర్ఫేస్ బ్యూటీ అంటే లైక్ ఎమ్యూనిటీస్ అండ్ మంచి టవర్ బాగా కనపడడం, కంటికి కనపడుతుంది అంతే. కంటికి కనపడేది బాగుంటే చాలు, లోపల ఏముంది అనేది. మొన్న కూడా వీడియో చూసాను, జగత్ బాబు గారు అనుకుంటా, ఏదో కమ్యూనిటీలో చేత్తో కొడితే పగిలిపోతుంది వాడది. సో అదే ఆ సర్ఫేస్ బ్యూటీకి అట్రాక్ట్ అవుతున్నారు క్రౌడ్. సో అండ్ రోజు రోజుకి మెటీరియల్ ప్రైస్ పెరగడం ఇంకొకటి. మెటీరియల్ ప్రైస్లు ఇన్ఫ్లేషన్ వల్ల మెటీరియల్ ప్రైస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అండ్ మెయిన్ పాయింట్ ఏంటంటే టైం. ఒక 50 floors 60 floors బిల్డింగ్ 1.5-2 yearsలో కంప్లీట్ చేసేస్తామని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు. అంత టైంలో ఫాస్ట్గా బిల్డ్ చేయాలంటే డెఫినెట్లీ క్వాలిటీ అనేది ఎక్కడో దగ్గర ఇంపాక్ట్ అవుతుంది. దో దేర్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్, బట్ పని చేసేది అందరూ మ్యాన్ పవర్, లేబర్, స్కిల్డ్ పీపుల్ కాదు. స్కిల్డ్ పీపుల్ వర్క్ చేస్తే ఇట్ విల్ బి డిఫరెంట్. సో అలా మ్యాన్ పవర్, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి పాసిబుల్, అందుకని క్వాలిటీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మేజర్గా సరే, ఇప్పుడు నాకు అసలు ఎటువంటి నాలెడ్జ్ లేదు, బేసిక్గా చూసే పాయింట్స్ ఏంటి? నేను ఇల్లు తీసుకోవాలన్నప్పుడు, లేదా మీరు వచ్చినా, లేకపోతే నేను కంప్లీట్లీ జీరో నాలెడ్జ్, నేను నెల్లూరు నుంచి ఈరోజే ఎర్రబస్ దిగి వచ్చాను, ఓకే, నాకు మిస్ అయ్యే పాయింట్స్ బేసిక్గా మీరు సపోర్ట్ చేసి ఎలక్ట్రికలా, ప్లంబింగా, అంటే ఇప్పుడు వాల్స్ లాంటి వాటిల్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ అండ్ డీవియేషన్స్ ఉన్నా పెద్ద నొప్పేం అనిపించదు. ఈ ప్లంబింగ్ లో ఎలక్ట్రికల్ నరకం చూపిస్తుంది. సో వీటన్నిటికంటే ముందు మీరు చూడాల్సింది ఆ ఏరియాలో వాటర్ ఎలా ఉన్నాయి. ఓకే, ఎంత పెద్ద అపార్ట్మెంట్లో విల్లాలో ఉన్నా అక్కడ వాటర్ సరిగా లేదనుకోండి, గ్రౌండ్ వాటర్ బాగాలేదనుకోండి, టార్చర్ అది. చాలా కమ్యూనిటీస్ ఫేస్ చేస్తున్నాయి. ఇస్నాపూర్ అటు సైడ్ ఏరియాలో, కొన్ని ఏరియాలో ఇటు కూకట్పల్లి బ్యాక్ సైడ్ కూడా కొన్ని కమ్యూనిటీస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్లో వాటర్ తాగుతుంటే కిరోసిన్ స్మెల్ వస్తుంటుంది. ట్యాప్ వాటర్ వాళ్ళు పాపం బ్రష్ చేసుకొని వాటర్ నోట్లో వేసుకోగానే కిరోసిన్ స్మెల్ వస్తుంది. ఇలా చాలా కమ్యూనిటీస్ ఫేస్ చేస్తున్నాయి. సొల్యూషన్ ఏంటి? అప్పుడు ఏం చేయలేరు, ఇంకా బయట నుంచి వాటర్ కొనుక్కోవాల్సిందే, లేదా ఎంత హై అండ్ ఫిల్టర్లు పెట్టినా అవి మళ్ళీ త్వరగా పాడైపోతుంటాయి. అదే చెప్తున్నాను, నేను ఇప్పుడు ఎప్పటి నుంచో చెప్తాను ఇది చాలా మందికి, మీరు తాజ్ మహల్ లాంటి ఇల్లు కొంటున్నా సరే ఫస్ట్ వాటర్ చెక్ చేసుకోండి ఆ ఏరియాలో. అండ్ సెకండ్ పాయింట్ సరౌండింగ్స్. మళ్ళీ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ కానీ వచ్చిందంటే ఒక 4-5 years మనం బ్యాడ్ ఎయిర్ పీలుస్తూనే ఉంటాం తెలియకుండా. డస్ట్ కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది, మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసినా డస్ట్ వస్తూనే ఉంటుంది. అండ్ దీని తర్వాత ఏంటంటే లీగల్ చెక్ చేసుకోమని చెప్తాను. లీగల్ చాలా ఇంపార్టెంట్. ఒక స్టోరీ చెప్తాను మీకు. ఒక అపార్ట్మెంట్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కట్టారు.
సమ్వేర్ నియర్ మణికొండ ఏరియాలో ఎక్కడో. కట్టేసి అంతా అయిపోయింది, అమ్మేశారు, అంతా అయిపోయింది. తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడు, ఇది మాకు 1920s సుల్తాన్ రాసిచ్చాడు మాకు, ఇది మా సుల్తాన్ ఇది అని నోటీస్ పట్టుకొని వచ్చి కోర్టులో కేసేసాడు. అరే బాబు, ఇది మేము ల్యాండ్ కోర్ట్ ఆప్షన్లో కొన్నాం, ఇది కోర్టు మాకు ఆర్డర్ ఇచ్చింది, ఇదిగో క్లియర్గా ఉంది ఇదంతా అని అంటే, లేదు లేదు అప్పుడు ఇది వేరే మసీదులో ఎక్కడో ఉన్నాయి డాక్యుమెంట్స్, మాకు తెలియదు ఇది, ఇప్పుడు తెలిసింది, ఇప్పుడు నా దగ్గర డాక్యుమెంట్ ఉంది, ఇది ఈ ల్యాండ్ మాది అని చెప్పి కోర్టులో కేసేసాడు. కోర్టులో కేసేసిన తర్వాత కోర్టు ఏం చేసింది, స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ లేదు, ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళు ఏం వెకేట్ చేయలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. బట్ ప్రతిరోజు సాయంత్రం ఇంటికి రాగానే అబ్బా ఇది ఏమవుతుంది అని ఆ చిన్న స్ట్రెస్ లెవెల్ చాలు మన బిజినెస్ కానీ, జాబ్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ అన్నీ ఇంపాక్ట్ చేస్తుంది అది. చాలామంది ఇది ఆలోచించరు. సో లీగల్ కూడా చెక్ చేసుకోవాలి క్లియర్గా. కేసులు 7-8 ఏళ్ళు పట్టినా సొల్యూషన్ ఎప్పటికి అవుతాయో తెలీదు. ఆ 7-8 ఏళ్ళు మనకి టార్చరే. ఎంత అలవాటు పడిపోయినా అది మైండ్లో ట్రిగ్గర్ అయిన వెంటనే స్ట్రెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఎవరైనా పర్చేస్ చేస్తున్నప్పుడు, ఇల్లు కొనుక్కోవాలంటప్పుడు ఆటోమేటిక్గా హ్యాపీనెస్, ఆ సాటిస్ఫాక్షన్ చెప్పుకోవాలన్న ఇది జరుగుతుంది. సో ఆ ఎగ్జైట్మెంట్లో చాలామంది ఇవి ఆడిట్ చేయడం మిస్ చేస్తారేమో కదా. మీరు చెప్పినప్పుడు కూడా, అంటే ఇప్పుడు నా దగ్గర కూడా చాలా మంది వస్తుంటారు, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, నేను చెప్తాను, నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను, ఇది వద్దురా, ఇది చేయరా, ఇది చేయరా, ఇన్నరా ఆ టైంలో ఎక్కదు. అవును. సో ఆ ఎగ్జైట్మెంట్, అలాంటి పాసిబిలిటీస్ ఎట్లా ఉంటాయి? అందరు చాలా మంది చేతులు కాలేక వస్తారు. అవునా? చాలా మంది చేతులు కాలేక వస్తారు. ఫస్ట్ ఎంత చెప్పినా కూడా అదే ఉంది, నాకు తెలుసు, నేను చూసుకుంటాను, మా ఫ్రెండ్ వచ్చాడు, ఆయన పెద్ద కంపెనీలో సివిల్ ఇంజనీర్, ఆయన అంతా బాగుంది అన్నాడు చెప్తారు. బట్ తర్వాత చేతులు కాలుతాయి, అప్పుడు మళ్ళీ వస్తారు. అప్పుడు చేయగలిగింది ఏముంది? చేయగలిగేది ఏం లేదు, సొంత డబ్బులు పెట్టి చేసి రిపేర్ చేసుకుంటారు అంతే. బిల్డర్ చేయడు. ముందుగా చేసుకుంటే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ మనీ. బిల్డర్ అప్పుడు రెస్పాండ్ అవ్వడుగా. బిల్డర్ అంటే కొన్నిటికి రెస్పాండ్ అవుతాడు అన్న, 100% అవ్వడని చెప్పం కానీ, చెప్పకూడదు నిజంగా. కొన్నిటికి రెస్పాండ్ అవుతాడు, కొన్నిటికి అవ్వడు. ఇది నాకు సంబంధం లేదు అంటే వాళ్ళకి ఈజీ అనిపించింది రెస్పాండ్ అవుతారు. బిల్డర్ అంటే ఓనర్, అప్పుడు టాప్ మేనేజ్మెంట్ ఉండదు. వన్స్ హ్యాండ్ ఓవర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే ప్రాజెక్ట్కి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ ఓన్లీ మెయింటెనెన్స్ టీమ్ని పెడతారు. మెయింటెనెన్స్ టీమ్ ఎంతవరకు, ఏదన్నా చిన్న క్లాగ్ అయిందా, లేదా స్విచ్ పని చేయట్లేదా, లేదా ఏదో బల్బ్ ఫిక్స్ చేయాలి, చిన్న చిన్న ఇష్యూస్ వరకు అయితే వాళ్ళు వచ్చి అసిస్ట్ చేస్తారు. సీరియస్ ప్రాబ్లం వస్తే మాత్రం దే సే సారీ. అప్పుడు సొంత డబ్బులు పెట్టి చేసుకోవాలి. సో ఐ కంప్లీట్లీ అగ్రీ. ఐ ఆల్సో వాచ్ ఫర్ యూ. ఈ 15-20 వేలు ఒక ఇంటికి కోట్లు లక్షలు పెట్టి కొంటున్నప్పుడు దిస్ ఇస్ నాట్ అన్ ఇన్వెస్ట్మెంట్. అసలు దీన్ని కన్సిడర్ కూడా చేయకూడదు అని ఐ టు బిలీవ్ దట్. సో ఇప్పుడు మీ కాంపిటీటర్స్ కొంతమంది, ఒక 5-6 మంది మార్కెట్లోకి వచ్చి ఉంటారు. ఇప్పుడు వచ్చారు, కొంతమంది ఉన్నారు. అది హౌ యూ డిఫరెన్షియేట్ యువర్ సెల్ఫ్ విత్ ఇన్ దెమ్? సో వీఆర్ ఆల్రెడీ అహెడ్ ఆఫ్ దోస్ పీపుల్. ఓకే. మనం ఎప్పుడో ఫస్ట్ మనం ఇన్ వాట్ వే? టెక్నాలజీయా, ఎక్స్పీరియన్సా? అదే చెప్తాను. కన్సల్టింగ్ అనేది ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పవర్ఫుల్. మీకు హెల్త్ బాగాలేకపోతే సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారా, ఇనిషియల్ ఇప్పుడే స్టార్ట్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఆబ్వియస్లీ సీనియర్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సో దిస్ ఈస్ అ కన్సల్టింగ్ ఫీల్డ్. సో వీఆర్ అహెడ్ ఆఫ్ ఎవ్రీబడి. సో అండ్ వీఆర్ ఆల్సో ఛార్జింగ్ వెరీ నామినల్, ఆ రీజనబుల్ ప్రైస్. అండ్ వచ్చిన కాంపిటీటర్స్, సో కాల్డ్ కాంపిటీటర్స్, మనం 10,000 అంటే వాళ్ళకి ఒక్కొక్కరు ఫిక్స్డ్ ప్రైసింగ్ లేదు. ఒక అతనికి నేనే కాల్ చేశాను, ఎంత ఛార్జ్ చేస్తారండి మీరు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను, జస్ట్ మార్కెట్ రీసెర్చ్, చాలా స్టైల్గా. సో వీ ఛార్జ్ 2.5 lakh ఫర్ యువర్ విల్లా. నేను విల్లా చెప్పాను, పెద్ద విల్లా అని చెప్పాను. అది వీ ఛార్జ్ 2.5 lakh ప్లస్ GST అని స్టైల్గా చెప్పాడు. ఇంకొక అతనికి కాల్ చేశాను, సో ఎవరో సమ్ లేడీ స్పోక్, సో వీ ఛార్జ్ 50K ప్లస్ 18% GST. మనం చేసేది ఎంత, 10,000, 15,000 మ్యాక్స్. ఇంకొంతమంది వచ్చారు, 4,000కి చేస్తాను సార్ అన్న, నేను 4,000కి చేస్తానన్నా, మీకు సాయంత్రానికి రిపోర్ట్ ఇస్తానన్నా, ఇలా మాట్లాడుతున్నాడు. అంటే నాకు ట్రస్టే బిల్డ్ అవ్వలేదు ఫస్ట్. 4,000 పాయింట్ కాదు. సో ఆ ప్రైస్ అనేది మేము సెట్ చేసింది కరెక్ట్గా మ్యాచ్ అయింది, మార్కెట్లో బ్లెండ్ అయింది. సో దట్స్ వేర్ వీఆర్ మేకింగ్ వెరీ గుడ్ నెంబర్స్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వాజ్ ఇంటూ నెక్స్ట్ లెవెల్ ఒకప్పుడుతో ఇప్పుడు చూసుకుంటే. ప్రతి ఒక్కళ్ళు కంటెంట్ క్రియేషన్లోకి వచ్చేసారు, అసలు ఎండోర్స్మెంట్స్ ఏదేదో చేస్తున్నారు రకరకాలుగా. సో మార్కెట్ కూడా అలానే పెరిగింది. మీరు చెప్పినట్టు మైగ్రెంట్ క్రౌడ్, ఐటీ క్రౌడ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇట్లన్నీ మల్టిపుల్. అండ్ బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో 100% లోన్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ సెగ్మెంట్. అది ఆ విషయాలన్నీ పక్కన పెడితే మార్కెట్లో ఈ బూమ్ హైప్ క్రియేట్ చేసినంత ఉందా నిజానికి రియాలిటీలో?
అంటే క్వాలిటీ పరంగా కానీ, వెరైటీ పరంగా కానీ, ఇన్నోవేషన్ పరంగా కానీ, మన నెల్లూరు వాళ్ళే డిఎస్ఆర్ వాళ్ళు మనం చూస్తే 9,000 SFT పర్ ఫ్లోర్ అని ఒక ఫ్లోర్ ఒక ఇల్లు 9,000 SFT 9,000 ఏంటన్నా 16,000 ఉంది అపార్ట్మెంట్ ఇక్కడ టోల్ గేట్ పక్కన. సో ఐ మీన్ 16,000 SFT అంటే అసలు అది ఇంచుమించుగా అది ఎకరా కంటే ఎక్కువ ఒక ఫ్లోర్ ఎప్పుడు అది ఇంచుమించుగా క్లోజ్ టు హాఫ్ ఏకర్. అదే అంటున్నా నేను, హాఫ్ ఏకర్ అది, హాఫ్ ఏకర్ ఇల్లు ఒక ఫ్లోర్, ఒక మిద్దిపై ఒక ఫ్లోర్ లో ఉంటే, సో మార్కెట్లో అంత డిఫరెన్షియేషన్ నిజంగా ఉందా, అంత నీడ్ ఉందా, ఇది హైపేనా, వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? హైప్ కాదా, అస్సలు హైప్ కాదు. బిల్డర్స్ ఏం అంత పిచ్చోళ్ళు కాదు. అన్ని కోట్లు పెట్టి ఇక్కడ ప్రాజెక్టులు 1,000 కోట్లు 2,000 కోట్లు పెట్టి ప్రాజెక్ట్ చేసేవాళ్ళు. వాళ్ళ విజన్ మన విజన్ ముందు చాలా చాలా పెద్దది వాళ్ళది. అన్ని కోట్లు పెట్టి చేస్తున్నాడు. ఏ బిల్డర్ ఖాళీగా లేడే. అన్ని సేల్స్ అవుతున్నాయి, అన్ని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఇందాకే మీకు స్టాటిస్టిక్స్ కూడా చెప్పాను. 75,000 నుంచి 1,00,000 యూనిట్లు లాస్ట్ 2025లో రిజిస్టర్ అయ్యాయి. చాలా మంది 1,00,000 యూనిట్లు ఖాళీ ఉన్నాయి, 2,00,000 యూనిట్లు ఖాళీ ఉన్నాయి అంటే మ్యాటర్ ఆఫ్ 1 or 2 years అంతే అయిపోతాయి. సో దట్ ఈస్ హౌ ద హైదరాబాద్ మార్కెట్ ఈస్ కరెంట్లీ. ఢిల్లీ తర్వాత మందే ఫస్ట్. ఢిల్లీలో 1 lakh యూనిట్స్ అఫీషియల్గా అవుతాయి. మనకి 75,000 ఉన్నాయి. తర్వాత బెంగళూరు ఉంది. బెంగళూరు 60,000 యూనిట్స్. ఐమ్ టాకింగ్ అబౌట్ రిజిస్ట్రేషన్స్ పర్ ఇయర్. బెంగళూరు ఉంది. తర్వాత పూణే ఉంది. బెంగళూరు కంటే ఎక్కువ ఉన్నాం మనం. ఆబ్వియస్లీ ఒకప్పుడు బెంగళూరు సెకండ్ ప్లేస్లో ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ వచ్చేసింది. సో వాట్ ఈస్ ద మేజర్ రెడ్ ఫ్లాగ్స్? అసలు చూడంగానే అబ్బా ఇది వద్దు అనే సెగ్మెంట్స్ ఏముంటాయి? అది పర్స్పెక్టివ్. అది ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆలోచిస్తారు. నేను ఆలోచించేది పర్సనల్గా ఏంటంటే, నాకు పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అయితే నచ్చదు. ఓకే, లైక్ ఒక 15-20 టవర్లు ఉన్నాయి అనుకోండి, నేను ఎక్కడో మిడిల్ లేకపోతే లాస్ట్ టవర్లో ఉంటాను. మా పాప స్కూల్ బస్ వస్తుంది, మెయిన్ గేట్ వరకు నేను ప్రతి చిన్నదానికి నడుచుకుంటూ వెళ్ళాలి, రావాలి. అంటే నడవడం బద్ధకం కాదు, టేక్స్ టైం. చిన్న ఎమర్జెన్సీ వస్తుంది, వెంటనే కిందకి దిగి అట్టు వెళ్ళాలి. కొన్ని క్యాబులు లోపల రావంటాడు, ఇటు బయటికి రావాలి, నేను బయటికి వెళ్ళాలి. లేదా ఎవరో గెస్ట్ వస్తాడు, వాళ్ళని పైకి అకామిడేట్ చేసేదానికి ఒక 20 నిమిషాలు టైం వేస్ట్ నాకు. సో ఐ క్యాలిక్యులేట్ మై టైం వెరీ కాషియస్లీ. నేను ఈ ఇయర్లో ఇంత ఇన్కమ్ నేను ఎర్న్ చేశాను అంటే పర్ అవర్ నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను. ఐ క్యాలిక్యులేట్ ఇన్ మై టైమ్ ఇన్ దట్ వే. సో నా ఆ 1 hour ఎక్కడన్నా వేస్ట్ అయిందంటే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. సో అలా పెద్ద కమ్యూనిటీస్కి వెళ్ళినప్పుడు అది నాకు అసలు నచ్చదు. నాకు మేజర్ రెడ్ ఫ్లాగ్ అది నాకు. బట్ ఫ్యాన్సీ లైఫ్ కావాలనుకుంటే హై రైజ్లో ఉండాలని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారు. 1 or 2 towers ఉండే ప్రాజెక్ట్స్ ఉంటాయి కొన్ని. సో ఆయన కిందకి దిగ్గానే వీ కెన్ స్టెప్ అవుట్ ఈజీలీ, వీ కెన్ కమ్ ఇన్ ఈజీలీ, ఎనీ గెస్ట్ కమ్స్ దే కెన్ ఈజీలీ కమ్ అప్. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇంకా రెడ్ ఫ్లాగ్స్ అంటే ఐ వుడ్ సే బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ అయితే నేను పర్సనల్గా నేను అవాయిడ్ చేస్తాను. అవునా? అవాయిడ్ చేస్తాను. ఐ ప్రిఫర్ కాంక్రీట్ టోటల్ వాల్స్ మొత్తం, షియర్ వాల్, మై వన్ ఆర్ షియర్ వాల్ అయితే నేను పర్సనల్గా అయితే అది ప్రిఫర్ చేస్తాను. బట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్ కూడా. అది బ్యాడ్ అని నేను చెప్పను. అది నీకు కాంక్రీట్ వాల్స్ అనేది ఈ హై రైజ్ లో కుదరదు అనుకుంటా. హై రైజ్ లోనే ఉంటాయి. అవునా? హై రైజ్ అన్ని కంప్లీట్ కాంక్రీట్ వాల్ తోనే అవుతాయి. సో బ్రిక్ వాల్ అనేది నాకు పర్సనల్ ఫేవరెట్ కాదు. ఇట్ ఈస్ ఆల్సో గుడ్. ఓకే, సో ఇప్పుడు ద ప్రీమియం అపార్ట్మెంట్స్, ప్రీమియం కమ్యూనిటీస్ ఆర్ రియల్లీ బెటర్ బిల్ట్ ఆర్ బెటర్ ప్యాకేజ్డ్? ఆబ్వియస్లీ బెటర్ ప్యాకేజ్డ్. అంతేనా? దే ఆర్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్. అంతే, దే ఆర్ సెల్లింగ్ యూ లైఫ్ స్టైల్. మీరు 2 ఏళ్ళ ముందు 2 కోట్లు పెట్టుకున్నా ఈ రోజుకి అది 2.2, 2.3 కంటే అమ్మలేరు దాన్ని. ఓ ఇజ్ ఇట్? అంతే. అండ్ మీరు ఎప్పుడైతే ప్రీ లాంచ్లో ఫుల్ టైం పేమెంట్ చేసి అప్పుడు తక్కువ లేదన్నా కొంటే తప్ప, ప్రీ లాంచ్ అయిపోయి జస్ట్ ఒక ఫౌండేషన్ లెవెల్లోనో లేకపోతే స్టార్టింగ్ లెవెల్లో మీరు కానీ కొన్నారంటే అది అంత డ్రాస్టిక్ గ్రోత్ అయితే తీసుకురాదు. యూ ఆర్ జస్ట్ ఇన్వెస్టింగ్ ఫర్ లైఫ్ స్టైల్. ఓ, ల్యాండ్ అండ్ విల్లాస్ అలా కాదు, అవి బాగా అప్రిషియేట్ అవుతాయి. అవునా? అవి బాగా అప్రిషియేట్ అవుతాయి. అపార్ట్మెంట్స్ పెద్ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏం ఉండదు. దట్ ఈస్ ఫర్ లైఫ్ స్టైల్ అంతే. ఇంకొక 10 yearsలో కూడా అంత ఎక్స్పోనెన్షియల్ అప్రిషియేషన్ అయితే రాదు అందులో. మన లైఫ్ స్టైల్ మంచిగా ఉండాలి, స్టేటస్ సింబల్ అదొకటి ఫర్ నౌ హియర్. సో పీపుల్ ఆర్ చూసింగ్ ఇట్. సో ఐ మీన్ యాజ్ పర్ యూ నో, ఐ మీన్ ఐ డోంట్ నో వెదర్ ఇది చేయొచ్చా చెప్పచ్చో లేదో, టాప్ 5 ఐ మీన్ కమ్యూనిటీస్, నేను కంపెనీలు అడిగితే మనం ఏదో ఎండోర్స్ చేసినట్టు అవుద్ది. కమ్యూనిటీస్ అంటే మీరు ఏం చెప్తారు? మీరు చూసిన ఎక్స్పీరియన్స్లో పాస్ట్ 2 to 3 yearsలో అబ్బా ఈ వీళ్ళదే ఆ ప్రాజెక్ట్ అయితే మీరు పెద్ద పట్టించుకోవద్దు అంటే, బీయింగ్ ఏ కస్టమర్ నేనే వస్తే పలానా ఎక్స్లో నేను కొంటున్నాను అంటే బాగుంటుందండి, మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బాగానే ఉంటాయి, అయినా మా మనిషిని పంపిస్తానని చెప్పగలిగి ఒక 4 to 5 ఎనీ ప్రాజెక్ట్ ఈజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పాయింట్ మ్యాన్ మేడ్.
హ్యూమన్ ఎర్రర్స్ ఆర్ పాసిబుల్. ఎస్. సో అదే బ్లైండ్గా అక్కడ ఇష్యూస్ ఉంటాయి, నేను ఈరోజు కొనుక్కోమని అయితే నేను ఎవరికి రికమెండ్ చేయలేను కూడా, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై బిజినెస్ పాయింట్. బట్ మ్యాన్ మేడే కదా, మెషిన్ మేడ్ కాదు అది. మ్యాన్ మేడ్లో 100% ఎక్కడో ఒక దగ్గర తప్పు జరుగుతుంది. బట్ కంపారిటివ్లీ ఐ లవ్ ప్రెస్టేజ్. ప్రెస్టేజ్ నాకు చాలా బాగా నచ్చుతుంది, బాగుంటాయి కూడా. బట్ అక్కడ మిస్టేక్స్ జరుగుతాయి. ప్రెస్టేజ్ అన్నానంటే రేపు పొద్దున పెడతారు, ప్రెస్టేజ్లో ఇష్యూస్ వచ్చాయి నాకు అని పెడతారు. బట్ స్టిల్ కంపారిటివ్లీ బాగుంటుంది. తర్వాత అపర్ణ, మై హోమ్, తర్వాత డిఎస్ఆర్ కూడా బాగుంటుంది. అండ్ కొంచెం చిన్న సెగ్మెంట్ తీసుకుంటే ఈఐపిఎల్ వల్ల కూడా చాలా బాగుంటాయి. ఓకే, ఫైన్. ఇప్పుడు ఇంటీరియర్స్ గురించి మాట్లాడితే మీకున్న బేసిక్ ఐడియేషన్లో 2 కోట్లు ఇల్లు అయితే ₹1 కోటి ఇంటీరియర్కి పెట్టిన ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఈజీగా. సో ఈ వేర్ అండ్ టేర్ కామన్ ఇంటీరియర్. ఒక 5 ఏళ్లకి అది ఓల్డ్ అయిపోతున్న సినారియోస్ కూడా ఉన్నాయి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేస్తారు? అంటే జస్ట్ లైక్ మీ వ్యూ, నా వ్యూ, నథింగ్ టు డీల్ విత్ హ్యాండ్ ఓవర్ ఎక్స్పోర్ట్ ఆర్ నథింగ్ టు డీల్ విత్ ఐస్ బాక్స్ వాస్ ఆర్ నథింగ్. అది ఎలా అంటే నాకు ఈ మైండ్లో ఉన్న థాట్ ఇది చాలా రోజుల నుంచి. మనం ఇల్లు కొడుకున్నా రేపు ఇన్వెస్ట్ చేస్తాం బాగానే ఉంది, ఒక 7-8 ఏళ్లకు అది పాత పడిపోద్ది, లేదా కొత్త ఎస్థెటిక్స్ మారిపోతాయి, మన థాట్ ప్రాసెస్ మారుతుంది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనమే గ్రో అవుతూ ఉంటాం, ఇంకేదో చూస్తాం, అక్కడ అది దొరికింది, ఇక్కడ నచ్చింది. సో ఈ ఇంటీరియర్స్ చేసేవాళ్ళు కూడా, నేను మొన్న వేరే వాళ్ళతో కూడా ఒకరితో మాట్లాడాను నేను, ఎంత ఛార్జ్ చేస్తారు మీరు అన్న. డిజైనింగ్కి 10-15 లక్షలు చెప్పాడు వాడు. డిజైనింగ్ నాకు అర్థం కాదు. అదే 15 లక్షలు డిజైనింగ్కి పెడితే ఎగ్జిక్యూషన్కి ఎంత పెట్టాలి? నేను ₹1 కోటి పెట్టాలి. సో ఈ 1,15 లక్షలు బుడిదలో పోసిన పన్నీర్ ఒక 10 ఏళ్ల తర్వాత దీనికి వాల్యుయేషన్ సంగతి పక్కన పెడితే దీన్ని తీయాలంటే కూడా ఖర్చు మళ్ళీ. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ దట్? ఇంటీరియర్స్ అనేది జస్ట్ స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ అన్న ఫస్ట్ పాయింట్. అండ్ మన నీడ్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. నాట్ ఫర్ సంబడి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 95% ఆఫ్ ద పీపుల్, దే వాంటెడ్ టు షో ఆఫ్. దే ఫీల్ హ్యాపీ వెన్ అదర్స్ ప్రైజ్. వాళ్ళకి నచ్చదు ఇల్లు ఫస్ట్. వాళ్ళు చూసి బోర్ కొట్టేసి ఉంటుందో, లేకపోతే ఆ వర్క్ జరిగే టైంలో వెళ్ళినప్పుడు అంతా చూసేసి దే గెట్ హ్యాబిట్యుయేటెడ్. బట్ పీపుల్ విల్ ఫీల్ హ్యాపీ ఆ గృహప్రవేశం రోజు ఒక 100-150 మంది వచ్చి, అది ఎలా ఉన్నా సరే, అబ్బా సూపర్ ఉందండి మీ ఇల్లు, ఎక్సలెంట్ చేశారు మీ ఇంటీరియర్ పర్సన్, అసలు చాలా బాగుంది మీ ఇల్లు అని అంటే ఇంకా వాళ్ళ హ్యాపీ. దానికోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. చాలా తక్కువ మంది ఇది నాకు అవసరం, ఇది నా కోసం నేను ఖర్చు పెడుతున్నా అని పెట్టేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ 10% ఆఫ్ యువర్ ఫ్లాట్ కాస్ట్ ఈజ్ బేసిక్. మీరు ఒక 1-2 కోట్లు పెట్టారంటే, ఒక 10 కోట్లు అయితే ఒక 10 లక్షలు పెట్టుకోండి, ఒక 2 కోట్లు అయితే ఒక 20 lakhs పెట్టుకోండి. దీంట్లో మీకు అన్నీ దొరుకుతాయి, అన్నీ వచ్చేస్తాయి. ఇంకా దానిపైన అనేది అప్ టు లిమిట్లెస్ కదా, లిమిట్లెస్. మినిమం 10% పెట్టుకోండి. 15 to 20 ఈజ్ లగ్జరియస్. 20% పెట్టారంటే మీ ఫ్లాట్ కాస్ట్లో లగ్జరియస్గా వస్తుంది ఇల్లు. చాలు. ఒక 5 years or 10 years తర్వాత 20% మీ ఫ్లాట్ అప్రిషియేట్ అయినా కూడా అక్కడికి లెవెల్ అయిపోతుంది. హర్ష, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ గురించి ఇఫ్ వి డిస్కస్, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్కాన్సెప్షన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ఇంటీరియర్స్? ఈ హైప్ మిస్కాన్సెప్షన్ అంటే ఏం చెప్తారు మీరు హైదరాబాద్ మార్కెట్ గురించి? కొత్తగా వచ్చే వాళ్ళకి, లేదా Tier 2 మనలాంటి నెల్లూరులో ఉండే వాళ్ళకి, చూసే వాళ్ళకి. మిస్కన్సెప్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్చేసింగ్ ఎ ఫ్లాట్ ఆర్ ఎనీ హౌస్. ప్రీ లాంచ్లో డబ్బులు పెట్టకండి. అవునా? చాలా మంది ఫ్రీలాన్స్ లో పెట్టమంటారు కదా. పెట్టద్దు. వయసు నేనైతే అసలు సజెస్టే చేయను. ప్రీ లాంచ్లో రెరా నెంబర్ లేకుండా, ఏం లేకుండా, ఎవరో ఒక 4 పెడుతున్నారని చెప్పి, ఒక రెప్యూటెడ్ పెద్ద బిల్డర్ అయితే సరే ఓకే, అది కూడా నేనైతే సజెస్ట్ చేయను. బట్ ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. దానికన్నా ముందుగా చూసి మీ కళ్ళ ముందు ఉన్నది, లేకపోతే నియర్ ఫ్యూచర్ జస్ట్ ఒక 1 yearలో రెడీ అవుతుంది, అలాంటి దానిపైన అయితే డబ్బులు పెట్టి తీసుకోండి. ప్రీ లాంచ్లో పెడితే తక్కువలో వచ్చింది, అప్రిషియేట్ అయితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ పోతే చాలామంది ఆ ప్రీ లాంచ్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది వాళ్ళకి ఎక్సెస్ ఫండ్ అనుకోండి, పర్లేదు. ఇదే ఫస్ట్ హౌస్, ఫస్ట్ టైం ఒక ఇల్లు కొనాలి, ఆ డబ్బులన్నీ రిస్క్ చేసి ప్రీ లాంచ్లో పెట్టడానికి. మొన్న ఒక పర్సన్ ఒక మీటింగ్లో కలిస్తే అతను ఏం చెప్పాడంటే, దానికి ఒక ఏదో సమ్ CCTV బిజినెస్ ఉంది, ఆ షాప్ అమ్మేసి ఇల్లు కొంటాను అంటున్నాడు. అదేం లాజిక్ అండి? మీ రెవెన్యూ మోడలే ఇక్కడ, మీ బిజినెస్ అంతా ఇక్కడే ఉంది, దీన్ని అమ్మేసుకోవడం ఏంటంటే, నాకు రెంట్కి దొరుకుతుంది బయట, నేను రెంట్కి తీసుకుంటాను, బట్ నాకు ఇంట్లో సర్కమ్స్టాన్సెస్ అలా ఉన్నాయి, నేను ఇల్లు కొనేయాలి ఫస్ట్. షాప్ అమ్మేయడానికి రెడీ అయిపోయాడు. సరే, షాప్ అమ్మేసి కొంటున్నావు, బాగానే ఉంది. షాప్ అమ్మేసి ప్రీ లాంచ్లో పెడతాను అంటున్నాడు. ప్రీ లాంచ్లో పెట్టి ఒకవేళ అది రాకపోతే, పోనీ Tier 1 బిల్డర్ అంటే Tier 1 కాదు, సమ్ నార్మల్ ఎంట్రీ లెవెల్ బిల్డర్ అతను. సో ఇలాంటి మిస్కన్సెప్షన్స్ చాలా ఉన్నాయి బయట.
జాగ్రత్తగా ఉండాలి కొంచెం. ఇప్పుడు యు ఆర్ అవైలబుల్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ ఆర్? హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, గుంటూరు, ఓకే. ఈ ఏపీ అండ్ తెలంగాణ అనుకోండి. ఇక్కడ నుంచే ట్రావెల్ చేస్తారా ఎట్లా? వైజాగ్లో టీం ఉంది, ఆఫీస్ ఉందని. వైజాగ్, విజయవాడ అది ట్రావెల్ చేస్తుంటారు. హైదరాబాద్ ఏంటంటే ఇది బేస్గా పెట్టుకొని దానికి డెడికేటెడ్ టీం ఉన్నారు, బయట వెళ్ళే వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు. అలా డిపెండ్స్, అంటే ప్రియార్ బుకింగ్స్ ఉంటాయి. అట్లా మీరు ఎస్ఓపీస్ లాంటి బిల్డ్ చేసేసి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి క్లియర్ కట్ ఎస్ఓపీస్, లైన్ ఆఫ్ ఫస్ట్ లెవెల్ మేనేజర్స్ ఉన్నారు సో ఫార్. సో వాళ్ళతోనే ఉంటుంది నా డైలీ మీటింగ్స్ కానివ్వండి, స్టాండప్స్, స్క్రమ్ కాల్స్ కానీ ఏవైనా. సింగిల్ పర్సన్, సింగిల్ ఫౌండర్, బట్ మేనేజర్స్ ఉన్నారు. ఆ మేనేజర్స్తో డైలీ కాల్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ మేనేజ్ ద షో. ఇప్పుడు మీకు విత్ 3 years అయిందా? 4 years అయిందా? 3.5 years. ఈ 3.5 years ఆఫ్ జర్నీలో వియర్డ్ సినారియో, వియర్డ్ సిచ్యువేషన్, హ్యాండ్లింగ్ ద థింగ్స్, కస్టమర్స్ కానీ ఇలాంటివి ఏం జరిగినాయి మీకు? ఉంటారన్న డిఫరెంట్ పీపుల్ సమాజంలో. ఎట్లా అన్నీ కొన్ని చెప్పలేము. వాళ్ళు కొంతమంది ఎంత చేసినా సాటిస్ఫై అవ్వరు. మీరు ఎంత బాగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా ఏం చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వరు. ఇంకొక పర్సన్ జస్ట్ 2 days బ్యాక్ అతనికి అనుమానం ఏంటంటే మేము బిల్డర్తో టైప్ అయిపోయామని అనుమానం. లేదండి బాబు, అలాంటిది ఏం లేదని మా సేల్స్ టీమ్ ఆల్మోస్ట్ 1.5-2 hours కాల్స్ మాట్లాడారు. లేదు సార్, మీకు ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది మొత్తం, మీరు అక్కడే ఉండండి, చూడండి, ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎంత చెప్పినా వాళ్ళు ఇంకా నమ్మరు. అలాంటి కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే చేసినా కూడా ఉపయోగం ఉండదు. వాళ్ళకి ఆ ట్రస్ట్, ఆ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు మనం వీ షుడ్ నాట్ సీ దెమ్ యాజ్ అన్ ఐడియల్ కస్టమర్. ఇప్పుడు యూ లివ్ ఇన్ రెంట్ హౌస్ ఆర్ ఓన్ ప్రాపర్టీ? ఓన్ ప్రాపర్టీ, పర్లేదు. దానిలో ప్రెసెంట్ అయితే నేను రెంటల్ హౌస్లోనే. ఓకే. సో ఓన్ ప్రాపర్టీ జస్ట్ ఇన్ అనదర్ కపుల్ ఆఫ్ మంత్స్లో ఐఎమ్ మూవింగ్. దానికి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ నుంచి? ప్రికాషన్స్ అంటే యాక్చువల్లీ ద బిల్డర్ నోస్ హూ ఐ యామ్. వీడితో ఎందుకు వచ్చింది కూడా, సో మంచిగా ఇచ్చేద్దామని. ఒకసారి కలిసాడు, మాట్లాడాడు. సార్ మీకు అన్నీ చూశాను నేను, కంగారు పడకండి, మంచిగా చేసిస్తాను, డోంట్ వెరీ అని అన్నాడు. సో మేబీ యాక్చువల్లీ మొన్న 8th ఐ హ్యావ్ టు టేక్ హ్యాండ్ ఓవర్. చిన్న డిలే అయ్యి 21st వెళ్తాను. ఓకే. సో ఇప్పుడు బిల్డర్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక 4-5 రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ తీసి Tier 2లో చేసిన వాళ్ళు కూడా ఇక్కడ పూలింగ్ చేసుకోవడం, డెవలప్మెంట్కి తీసుకోవడం, ల్యాండ్ కూడా లేకుండా బిల్డర్స్ అయిపోతారు. 1-2 yearsలో 7-8 ప్రాజెక్టులు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇనిషియల్ 0 knowledgeతో వచ్చి. ఈవెన్ ఐ నో, ఎందుకంటే బిజినెస్ పర్స్పెక్టివ్ నాకు తెలుసు కాబట్టి. సో బిల్డర్స్ ఆర్ మోర్ సేల్ ఓరియంటెడ్ పర్స్పెక్టివా లేదంటే కస్టమర్ ఓరియంటెడ్ పర్స్పెక్టివా? కస్టమర్ ఓరియంటెడ్ ఉంటే గ్రో అవుతారు అన్న. అవును, ఎగ్జాక్ట్లీ, అది వేర్ ట్రూత్. అది కస్టమర్ ఓరియంటెడ్ ఉంటే డెఫినెట్గా వాళ్ళు గ్రో అవుతారు. సేల్స్ ఓరియంటెడే ఉన్నారు, నెంబర్స్ ఓరియంటెడ్ ఉన్నారంటే వాళ్ళు విత్ ఇన్ 4-5 years ఆర్ లెస్ దాన్ 10 yearsలో వానిష్ అయిపోతారు. చాలా మంది బిల్డర్స్ ఒకరోజు ఒక 10 మంది వచ్చారు ఆఫీస్కి, ఎస్పెషల్గా నన్ను కలవాలని. నన్ను ఎప్పటి నుంచో అపాయింట్మెంట్ అడుగుతూ ఉన్నారు. మన టీం ఏంటంటే నేను వాళ్ళకి కొంచెం చెప్పుకుంటాను ప్రతిదీ నాకు డైవర్ట్ చేయొద్దని. ఆబ్వియస్లీ పాపం సార్ 10 members ఏజ్డ్ పీపుల్, 60-65 ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ సార్, వాళ్ళు మిమ్మల్ని కలవాలని అడుగుతున్నారు అంటే, సరే ఇంకా అంత పెద్దవాళ్ళు అన్నప్పుడు మనం నో చెప్పలేం కదా, రమ్మన్నాను. దే లిటరల్లీ క్రైడ్. ఆఫీస్కి వచ్చి మీటింగ్ రూమ్లో కూర్చుంటే ఒక ఆయన కళ్ళల్లో, ఆయన మాట్లాడుతూ కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. ప్రాబ్లం ఏంటంటే సమ్ పొలిటికల్ పర్సన్, లాస్ట్ గవర్నమెంట్లో అతను సమ్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ మంచి క్యాడర్లో ఉన్నాడు. ఆ మూమెంట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, గవర్నమెంట్ మారింది, వచ్చిన ఫండ్స్ అన్నీ ఎటో డైవర్ట్ అయిపోయాయి, ప్రాజెక్ట్ ఆగిపోయింది, స్లోగా నడుస్తుంది, కాంట్రాక్టర్ లేడు. అక్కడికి వెళ్తే ప్రాజెక్ట్ ఒక 60-70% కంప్లీట్ అయి ఉంది. ఒక 2-3 పనిచేస్తున్నారు. ఒక 1.5-2 acre సైజ్డ్ ప్రాజెక్ట్లో ఒక టవర్కి ఒక 2-3 వర్క్ చేస్తున్నారు. ఎప్పటికి కంప్లీట్ అవ్వాలి, ఎప్పటికి హ్యాండ్ ఓవర్ అవ్వాలి, వాళ్ళు రెంట్ కడుతున్నారు, ఈఎంఐ కడుతున్నారు, స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి, ప్రైసులు పెరుగుతున్నాయి, ఏఐ వచ్చింది, జాబులు పోతున్నాయని భయం ఉంది. ఎన్ని స్ట్రెస్, ఎంత గోతురు అవుతుంటారు దానిలో. ఎస్పెషల్లీ నన్ను కలవడానికి వచ్చింది ఎవరంటే వాళ్ళ పేరెంట్స్ అనమాట, వాళ్ళ ఫాదర్ ఎవరైతే కొన్ని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చి ఏం చేయాలి సార్, ఇప్పుడు మేము ఏం చేయాలి, లాయర్ల దగ్గరికి వెళ్ళాం, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకేం రెస్పాన్స్ లేదు, ఇప్పుడు ఏదో ఒక జస్ట్ ఒక బేర్ షెల్ లాగా కంప్లీట్ చేసిన దాన్ని హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తాం, తీసేసుకోమంటున్నారు. అది మేము తీసుకుంటే దాన్ని మీరు వచ్చి చెక్ చేస్తారా, దానిలో క్వాలిటీ ఉంటే. నేను అదే చెప్పాను, సార్ బిల్డర్ కనీసం మీతో మాట్లాడుతుంటే మేము వచ్చి చెక్ చేసిన ఉపయోగం ఉంది, ఇప్పుడు నేను వచ్చి చెక్ చేస్తాను, ఇష్యూస్ కనపడతాయి, అసలు ఎవరు రిజాల్వ్ చేస్తారు దాన్ని. సో ఇలాంటి టైప్ ఆఫ్ బిల్డర్స్ కూడా ఉన్నారు.
ఆన్ టైం డెలివర్ చేసే వాళ్ళు ఉన్నారు. నిజంగా ఆన్ టైం జరుగుతున్నాయి మార్కెట్లో. నేను కొన్న ప్రాజెక్ట్ అన్న ఆల్మోస్ట్ ఆన్ టైం చేసేసారు. ఓకే, వాళ్ళు ఎక్కడ పాపం దే డిడ్ంట్ బ్లఫ్. అంటే ప్రాక్టికాలిటీ మనకే అర్థమవుతుంటుంది. వీ కెనాట్, అంటే ఎంత ట్రై చేసినా ఆన్ డాట్ ఎవరు చేయలేరు. హార్డ్లీ 3-4 months డిలే అంతే. 3-4 months యాక్చువల్లీ వాళ్ళు అది వాంటెడ్గా చేశారు. ఓహో, 3-4 months డిలే అంతే అది. బట్ దే డిడ్ ఎ గుడ్ జాబ్, ఆన్ టైం చెప్పినట్టు ఇచ్చేసారు. సో ఇప్పుడు మీరు కంప్లీట్లీ కొత్త సెగ్మెంట్ క్రియేట్ చేశారు, బిజినెస్ ఓరియంటెడ్ ఫార్మాట్, రెవెన్యూ క్రియేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, వాట్ నాట్ ఎనీథింగ్. బయట కంట్రీస్లో ఎక్కడైనా ఉన్నాయా? బయట కంట్రీలో చూసే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసింది నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు ఎలా అమెజాన్ చూసి ఫ్లిప్కార్ట్ ఇవి వచ్చాయో, ఓబర్ టు ఓలా, ఓబర్ టు ఓలా, సో అలాగే ఇది బయట కంట్రీస్లో ఇది స్టాండర్డైజ్డ్ ప్రాసెస్. ఒక ఇల్లు పర్చేస్ చేస్తుంటే ఇన్స్పెక్షన్ లేనిదే రిజిస్ట్రేషన్ కూడా అవ్వదు, ఆ సర్టిఫికేట్ మ్యాండేటరీ. సో ఆ సిస్టమ్ ఇక్కడ ఇంకా అంత బాగా గ్రో అవ్వలేదు. గవర్నమెంట్ దీన్ని స్టాండర్డైజ్ చేయలేదు. గవర్నమెంట్ కూడా దీన్ని ఫ్యూచర్లో స్టాండర్డైజ్ చేస్తే ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఇప్పుడు ఇలాంటి స్పేస్, రియల్ ఎస్టేట్ స్పేస్లో అన్టాప్డ్ పొటెన్షియల్ని యూ హ్యావ్ ట్యాప్డ్. కరెక్ట్. సో ఇట్లా మీకు తెలిసి అన్టాప్డ్ పొటెన్షియల్స్ ఏం ఉండొచ్చు మార్కెట్లో? ఇంకా చాలా ఉన్నాయి. సో ఇందాక నేను కార్లో వస్తున్నాను, రోడ్ మీద బైక్లు చాలా వెళ్తున్నాయి. 70% పీపుల్ హెల్మెట్ లేదు. ఎందుకని లేదు? అవేర్నెస్ లేకనా, మంచి ప్రోడక్ట్ లేకనా? కూర్చొని ఫిగర్ అవుట్ చేస్తే దానికి సొల్యూషన్ ఉంది. దేర్ ఈస్ మార్కెట్ ఫర్ ద హెల్మెట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మార్కెట్లో చాలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సెగ్మెంట్, రియల్ ఎస్టేట్ అంటారు. రియల్ ఎస్టేట్లో అయితే సోఫార్ నాకు ఇదే కనపడింది. ఒక మంచి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇంకో ప్రాబ్లం కనిపిస్తే ఆబ్వియస్లీ అది కూడా బిల్డ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇంటీరియర్స్ మళ్ళీ వెనక్కి మాట్లాడితే, ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత నా రూమ్ నేనే డిజైన్ చేసుకుంటాను. సో అది ఎగ్జిక్యూషన్ ప్రాక్టికల్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఏ విల్ నాట్ ఆన్సర్. ఆబ్వియస్లీ వర్కింగ్ డ్రాయింగ్స్ రావు మీకు, రావు. సో డొందలైన అది కూడా రావచ్చు, అదేం పెద్ద మ్యాటర్ కాదు. కానీ లేఅవుట్ ఒక చిన్న ఆటో క్యాడో లేదంటే మనమే ఒక్కొక్క స్టూడియో ఒకటి రెడీ చేసి దాంట్లో పడేస్తే అది కూడా వచ్చేయచ్చు, కానీ పెద్ద మ్యాటర్ కాదు. కానీ ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు కూడా బిల్డ్ చేయొచ్చు, LLM బిల్డ్ చేసి బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ చేసుకొని చేయాలన్నా చేయొచ్చు. కొంత నాలెడ్జ్ ఉండేవాడు చేయగలుగుతాడు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో ఇన్ దట్ సినారియో దిస్ ఆర్కిటెక్ట్స్ విల్ హ్యావ్ ద కొంచెం ఇష్యూస్ ఉంటాయి అంటారా మీరు? ఆబ్వియస్లీ ఉంటాయి, కానీ ఎవరి పని వాళ్ళు చేయాలి. అన్నీ నేనే చేసుకుంటానంటే అవ్వదు కదా. డెఫినెట్లీ కన్సల్టింగ్ విల్ బి ఏఐ వల్ల బాగా ఇంపాక్ట్ అవుతుంది. లైక్ ఓన్లీ వర్బల్ ఫిజికల్ వర్క్ లేకుండా జస్ట్ డ్రాయింగ్స్ లాంటివి కానివ్వండి, లీగల్ రిలేటెడ్ లాంటివి కానివ్వండి, నోబడీ కెన్ బ్లఫ్. ఐటీ కన్సల్టింగ్, ఫినాన్స్ ఎస్పెషల్లీ, సిఎఫ్ఓ ఉన్నారు మాకు. సో సిఎఫ్ఓ ఇచ్చే అడ్వైజులు అంతకంటే బెటర్ అడ్వైజులు మాకు ఏఐలో వస్తున్నాయి. అవునవును, ఆబ్వియస్లీ వస్తున్నాయి. నేను ప్రాబ్లం మా సిఎఫ్ఓని అడిగితే అతను ఒకటి చెప్తాడు. అట్ ద సేమ్ టైం నేను అదే ప్రాబ్లం ఏఐలో పెట్టాను అనుకోండి. సో కన్సల్టింగ్ ఇంపాక్ట్ అవుతుంది ఖచ్చితంగా. బట్ వర్కింగ్ డ్రాయింగ్స్ ఇవన్నీ వస్తాయేమో మేబీ, బట్ ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది అన్న, అన్నీ మనం చేయలేము. సో ఇప్పుడు మీకు ఎవరైనా సెలబ్రిటీస్కి మీరు చేసినవి ఏమైనా ఉన్నాయా? చాలా, ఇందాక చెప్పాను కదా 1000 కోట్లు చాలా. నిన్న టు బి ప్రిసైజ్ మంచు విష్ణు గారు ఉన్న హౌస్ చేసాము ఒక ఫ్యూ డేస్ బ్యాక్. ఆయన జూబ్లీ హిల్స్ లో ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ లేరు. సో ఆ ప్రాపర్టీ వచ్చింది అనమాట. సో అది కూడా చేసాము. చాలా వస్తాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ ప్లేసెస్, ఆ వీడియోస్ మమ్మల్ని రివీల్ చేయనివ్వరు. ముందు క్లియర్ గా చెప్తారు అనమాట, ఇక్కడ నో ఫోటోగ్రఫీ, నో వీడియోస్, ఏం చేయదు. ఓకే, నా సైడ్ నుంచి కొన్ని చెప్పు ప్లీజ్. సో మన ఐస్బర్గ్ లో R&D టీమ్ ఎలా ఉంటుంది అంటే, టు బీ ఫ్రాంక్, మన నెల్లూరు నుంచి వచ్చాం. ఇప్పుడు మన R&Dలు పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. కానీ అది ఇంపార్టెంట్. మీరు ఇంత స్కేల్ బిజినెస్ చేస్తున్నప్పుడు, నేను ఈరోజు ఒక కెమెరా ముందు ఇంత కాన్ఫిడెంట్ గా నేను ఇప్పుడు కాదు, ఐ హావ్ డన్ కంటెంట్ క్రియేషన్ రఫ్లీ 2.5 years బ్యాక్. అంతకుముందు నేను ఎవరికి తెలియదు. అవును. సో అప్పుడు కూడా ప్రోడక్ట్ ఉంది, అప్పుడు కూడా బ్రాండ్ ఉంది. నేనే చెప్పాను కదా. నేను ఓపెన్ గా చెప్తున్నా, నా దగ్గర షెఫ్ లేడు, ఒక మాస్టర్ లేడు, ఒక ఐస్ క్రీమ్ ఎక్స్పర్ట్ లేడు, R&D టీమ్ లేదు. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్. యు ఆర్ ద ఓన్లీ పర్సన్. వండర్ఫుల్. ఇంత దూరం తీసుకొచ్చారంటే ఈ రోజుకి అంతెందుకు, మేము మాచా టీ ఉంది కదా, మాచా ఫ్లేవర్ ఒకటి చేద్దామని మా వాళ్ళు అడిగారు, చేద్దాం అన్నాను.
నేను నెల్లూరు వెళ్ళినప్పుడు 2 months బ్యాక్ ట్రయల్స్ కూడా వేసాను. నాకు సాటిస్ఫాక్షన్ రాలా. సరే మళ్ళీ చేద్దామని మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ నెల్లూరు అవుట్లెట్ ఏదో రెనోవేట్ చేయడానికి మనం కూర్చున్నప్పుడు కూడా చూద్దాం టైం కుదరలా. నేను మళ్ళీ వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్తాను, అప్పుడు ట్రైల్ చేయాలి. నాది ప్యారలల్గా R&D టీం రెడీ అయ్యేదైతే ఏం లేదు. నేను వెళ్ళి చేయాల్సిందే మాట్లాడలేదు. నాకు అదే ఇప్పుడు వరీ అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరికి ఉండేది 24 గంటలే. అవును. సో ఎట్లా రేపు కొత్త క్రియేషన్స్, ఇప్పుడు ప్రెసెంట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్ షుగర్ ఫ్రీ సార్బేస్ మీద వర్క్ చేస్తున్నా. గిల్ట్ ఫ్రీ అంటున్నారు. ఎందుకు దాంట్లో డిఫరెన్షియేషన్ మనం ఇవ్వగలగాలి. సో నీకు గిల్ట్ ఫ్రీ ఇస్తా నేను, కానీ రెగ్యులర్ ఐస్ క్రీమ్ ఇస్తే అది 100% గిల్ట్ ఫ్రీ ఎట్లా అవుద్ది? సో నేను 100% గిల్ట్ ఫ్రీ ఇద్దాం అన్నట్లుగా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. సో దానికి నేనే వర్క్ చేస్తున్నా. సో ఒక పాయింట్ ఆఫ్ టైం నాకు భయం వేస్తుంది. ఇప్పుడు మనం ఇన్ని స్టోర్లు ఓపెన్ చేస్తున్నాం, స్టోర్లు సర్చ్లకి నేనే వెళ్తున్నాను. 1 man డ్రివెన్ ఫోకస్ అయిపోతుందా? టీమ్స్ బిల్డ్ చేస్తున్నా. బై గాడ్స్ గ్రేస్ ఐ హావ్ వెరీ గుడ్ టీమ్. ఆప్స్ కానీ లేదా ఇన్ని స్టోర్లు నేను ఎట్లా హ్యాండిల్ చేస్తాను? ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి మన ఇద్దరు కూర్చొని మాట్లాడుతున్నాం కదా. సో బై గాడ్స్ గ్రేస్ టీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు SOPs బిల్డ్ చేసాం. సో డౌన్ ద లైన్ ఏమవుతుందో చూడాలి. సరే, ఇంకొక పర్సనల్ క్వశ్చన్ ప్లీజ్. నాకు ఒక 2.5 year పాప ఉంది. మా వైఫ్కి నాకు ఎప్పుడు గొడవ ఎక్కడంటే, నేను పాప అది ఐస్ క్రీమ్ అడుగుతుంది, నేను కొని పెడతాను. ఐస్బర్గ్ లో ఐస్ క్రీమ్ నేను పెట్టచ్చు. నేను ఓపెన్ గా చెప్తున్నా హర్ష, ఐఎమ్ నాట్ ఎండోర్సింగ్ నా బ్రాండ్ కాబట్టి నేను చెప్పట్లేదు. 1 year పాపకైనా పెట్టండి, 1 year పాపకైనా పెట్టండి, 6 నెలల పాపకైనా పెట్టండి, 6 months మేబీ కైనా మీరు కూలింగ్ వాటర్ కనుక ఇస్తున్నారు, ఆ పాపకి ప్రాబ్లం లేదు అంటే, హెవీ కూలింగ్ నేను అనట్లేదు, ఇస్తున్నారు అంటే 6 months వాళ్ళకైనా యూ కెన్ ఫీడ్ వెరీ క్లీన్. అంటే ఇది నా ప్రోడక్ట్ అని నేను చెప్పడం కాదు, నేను ఇన్ని వీడియోల్లో చెప్తున్నాను. సరే ఇది మీ నెల్లూరులో నువ్వు చూస్తున్నావు కదా, ఎప్పుడు నేను చూస్తున్నావు? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను హైదరాబాద్కి ఏం చెప్పినా కొత్త అవ్వచ్చు. నెల్లూరులో ఐ బిల్ట్ దట్ ఫార్మాట్. సో ఇదంతా ఇట్స్ ఆల్ నాట్ అబౌట్ ఐస్ క్రీమ్ అనేది మన మనుషుల దృష్టిలో అది పెద్ద ప్రోడక్టే కాదు. సో ఏదైనా అంతేగా, ఏదైనా అంతేగా. ఇప్పుడు నేను 100 కోట్లు సంపాదిస్తే 1 కోటి రూపాయలు నాకు వచ్చినదే. ఈ రోజు నేను 10,000 ఉద్యోగం చేస్తుంటే 100 రూపాయల ఐస్ క్రీమ్ పెద్దదిగానే అనిపిస్తుంది ఆడికి. సో 10,000 జీతగాడికి కాబట్టి. సో ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ పెర్స్పెక్టివ్. కానీ ప్రతి దాంట్లో ది బెస్ట్ ఇవ్వాలనేది బిజినెస్ ఆపర్చునిటీ అంతే. అండ్ ఇంకొకటి నేను గుడ్ థింగ్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఐస్బర్గ్కి వెళ్ళినప్పుడు శాంపిల్స్ ఒక 10 శాంపిల్స్ ట్రై చేసినా కూడా ఇస్తూనే ఉంటాడు. అసలు ఎక్కడ నో చెప్పడు. కానీ అంటే నేను ఒకటే బిలీవ్ చేస్తాను, ఇప్పుడు ఫుడ్ అనేది ఆకలి కోసం తినే పర్సంటేజ్ ఓన్లీ 10%. ఇట్స్ అబౌట్ డోపమైన్, యంగ్ పర్సన్ ఇన్ యువర్ హార్ట్. డోపమైన్ వస్తుంది ఆబ్వియస్లీ, మంచి ఫీల్. సో నీకు సాటిస్ఫాక్టరీ లెవెల్స్ లేకుండా నేను ఇవ్వను అంటే ఇట్ విల్ నాట్. ఇప్పుడు మీరు అన్నావు కదా, నీకు ఎక్సైట్మెంట్ నువ్వే అన్నావు ఇన్నని ఇస్తారు అని. సో ఐ నీడ్ దట్ ఎక్సైట్మెంట్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. నెక్స్ట్ టైం వాడు వచ్చినప్పుడు నువ్వు ఒకసారి వచ్చావు, మీ వైఫ్ని తీసుకొని వచ్చావు, నువ్వే చెప్తావు ఇది ట్రై చేయండి. సో నాకు ఎంత అవుతుంది ఓవరాల్గా? మోర్ దెన్ 1 to 2% ఆఫ్ ఎంటైర్ రెవెన్యూ. అది పెద్ద, ఐ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మార్కెటింగ్ ఎక్స్పెన్స్. దట్ ఈస్ ట్రూ. బట్ వేరే బ్రాండ్స్ కొన్ని నేను పక్కన ఉన్న వెళ్తుంటాను, 1 or 2 చూడగానే అక్కడ ఫేస్ రియాక్షన్స్ మారిపోతుంటాయి. నేను ఆర్గానిక్ క్రీమరీ స్టార్ట్ చేసిందే విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 12+ years. నేను మార్కెట్లో ఏమేమైతే దెబ్బలు, వేరే బ్రాండ్స్లో అయితే ఏదైతే డిస్సాటిస్ఫాక్టరీ లెవెల్స్ ఉన్నాయో వీటిలన్నిటికీ చెక్ పెట్టాలన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఒకటి క్లీన్ లేబుల్ ప్రోడక్ట్, ఇంకోటి టేస్టింగ్ సెషన్స్, ఇంకోటి నేను ఇప్పుడు మన నెల్లూరులో కానీ ఎక్కడెక్కడికి వెళ్ళినా కూడా, ఏ పెద్ద బ్రాండ్లకు వెళ్ళినా కూడా ఇంత పెద్ద ఒక 5 పేజీలు 10 పేజీలు బుక్ మెన్యూలు ఉంటాయి, ఏదో పెద్ద చార్ట్లు బ్యాక్లు ఉంటాయి. సో ఏం చేస్తారు, ఒక 20 రకాల టాపింగ్స్, ఒక 20 రకాల ఫ్లేవర్స్ మిక్సప్ చేసి రకరకాల పేర్లు పెట్టి అవి ఇవి మిక్సప్ చేసి సండేస్ కింద ఇస్తాం. యాజ్ సింపుల్ యాజ్. సో దాంట్లో కస్టమైజేషన్లు అనేది ఏమీ ఉండవు. నీకు ఏం కావాలో అది ఉండదు, నీకు ఎంత కావాలో అంత ఉండదు. ఐ హావ్ గివెన్, నాకు అసలు నా దగ్గర మెన్యూనే వద్దురా అన్న, నేను వద్దు మెన్యూ తీసేయండి అన్న, అక్కడే చూడాలి మొత్తం ఏమేమి ఫ్లేవర్స్ ఉన్నాయి చూడండి, ఏం టాపిక్స్ ఉన్నాయి చూసుకో, 3 కప్ సైజులు ఉన్నాయి, క్రియేట్ యువర్ ఓన్ సండే, యూ పే 1 రూపీ per gram ఓవరాల్ అంతే. సో ఇప్పుడు వెనిలా ఎక్కువ, సీతాఫల్ తక్కువ, ఈ సీతాఫల్ ఎక్కువ, బటర్ స్కాచ్ తక్కువ, ఏం నథింగ్, ఆల్ ఫ్లేవర్స్ అట్ ఎ సింగిల్ ప్రైస్. యూ మేక్ ఇట్ హ్యాపెన్. కొన్నిట్లో ఆదాయం వస్తుంది, కొన్నిట్లో నష్టం కూడా వస్తుంది. వెనిలాలో తక్కువ ఉంది కదా అంటే మరి నేను నీకు డార్క్ చాక్లెట్ ఇంకా తక్కువ అదే ప్రైస్ లో నీకు నట్స్ ఉన్నది అదే ప్రైస్ లో ఇస్తాను, అదే ప్రైస్ లో వస్తాయి. ఇప్పుడు టాపింగ్స్ కూడా చాకో చిప్స్, నట్స్ ఇంకేదో ఉంటుంది, నేను వాల్నట్స్ ఇస్తాను 1200 kg,
ఈ నేను 1000 రూపాయలే కదా అమ్ముతాను, 1 రూపీ పర్ గ్రామ్. అంతే కదా మరి. ఇట్స్ డిఫరెన్షియేషన్. కాబట్టి క్లిక్ అయింది. నేను ఎన్ని చెప్పినా సోది కెమెరా సో అల్టిమేట్లీ ఇంకొక పాయింట్, నెల్లూరు గాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్న బ్రాంచ్, అక్కడ ఆల్రెడీ ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి ఉంది, బాబు ఐస్ క్రీమ్స్. వి ఆల్ నో దట్ సిన్స్ చిన్నప్పటి నుంచి. ఏ ధైర్యంతో, ఏ కాన్ఫిడెన్స్ తో అక్కడ పెట్టారు? అట్లేం లేదు హర్ష. అంటే ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేది ఇప్పుడు సరే, నువ్వు నెల్లూరు అనేది 7-8 లక్షల పాపులేషన్ ఉన్న ఊరు, 1.5 కోటి పాపులేషన్, హైదరాబాద్ లో 50 స్టోర్లు ఉన్న బ్రాండ్ ఒకటి ఉంది. మరి ఏ ధైర్యంతో వచ్చి ఇక్కడికి వచ్చి పెట్టాను? అప్పుడు అంటావా? అంటే ధైర్యం అనేది తెలియదేమో అప్పటికి. దట్ ఈస్ ద మేజర్ అడ్వాంటేజ్. అంటే వయసు కూడా చిన్నది, ఎంత ఒక 22, 23, చదువు అయిపోయి వచ్చాం, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. ఫాదర్ బిజినెస్ ఇంట్రెస్ట్ లేదు, చదువుకున్న ఫీల్డ్ లో పెట్టుబడి పెట్టే అంత కెపాసిటీ లేదు. ఫార్మసీ గ్రాడ్యుయేట్, పిహెచ్డి హోల్డర్ ఇన్ ఫార్మసీ, అయితే ఒక ఇండస్ట్రీ పెట్టాలి, దానికి అంత కెపాసిటీ లేదు, వెళ్ళి జాబ్ చేయాలి, దానికి ఇష్టం లేదని బిజినెస్ కి వచ్చాం. సో ఏదో చేద్దామని స్టార్ట్ చేసాం. బై గాడ్స్ గ్రేస్ వీఆర్ హియర్ టుడే. ఇప్పుడు సరే హర్ష, ఇప్పుడు నెక్స్ట్ 3 to 5 years మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నెక్స్ట్ 3 to 5 years లో యాక్చువల్లీ మేమైతే చాలా మంది ఇన్వెస్ట్ చేస్తామని వచ్చారు, ఫండింగ్ ఇస్తాము, చాలా మంది వచ్చారు. బట్ వి డోంట్ వాంట్ ఎనీ స్లీపింగ్ పార్ట్నర్స్. మాకు స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళ కోసం అయితే చూస్తున్నాం. వి వాంట్ టు స్కేల్ దిస్ టు నెక్స్ట్ లెవెల్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇనీషియల్ సిస్టమ్స్ అన్ని బిల్డ్ అయిపోయి ఉన్నాయి, టెక్ కూడా కావాల్సినంత బిల్డ్ చేసేసి ఉన్నాం. So everything is automated for now. Strategic investor where they invest and they help the company to grow. Also they grows with the company. Yes. వాల్యుయేషన్ జరగాలి. డబ్బులు ఒకటే, డబ్బులు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఇప్పుడున్న ఫార్మాట్స్ మారిపోయినాయి. అలా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఎవరైనా దొరికితే we want to scale at least the entire southern part of India in next 3 years. So right person దొరికితే, రైట్ పార్ట్నర్ దొరికితే అది 3 years కూడా పట్టదు. సో 3 months per city అనుకున్నా కూడా, ఒక 10 cities, ఐ మీన్ 10 కూడా ఇక్కడ ఉన్నాయి, ఒక 6-7 అనుకున్నా కూడా 1.5 year లో వీ కెన్ ఫినిష్ ఇట్ ఆఫ్. వాట్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే, ఇప్పుడు మేమే స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎఫ్ఎంసీజీలో సెగ్మెంట్ లో ఉండేవాళ్ళు కానీ, లేదా F&B బిగ్గర్ ప్లేయర్స్ కానీ, స్కేలింగ్ ఫార్మాట్కి వెళ్ళిపోయే వాళ్ళు కానీ, లేదంటే ఈ ఇన్వెస్ట్మెంట్ బ్రోకింగ్ లో ఉండి స్కేలింగ్ పాసిబిలిటీస్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ఏదైనా మాకు వస్తే, మాకు ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంట. మీకు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే మీరు ఏమిటి అనుకుంటున్నారు మీ మైండ్ లో? సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే, లైక్ ద టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ మేము ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో, దే ఆర్ లైక్ వెరీ బిగ్ ప్లేయర్స్. వాళ్ళు ఇంతకు ముందు వరకు ఇండస్ట్రీస్ కి సప్లై చేస్తారు. సో వాళ్ళకి ఒక కొత్త డివిజన్ ఓపెన్ అయింది. సో దే మైట్ బి వన్ సోర్స్, మైట్ బి ఎనీ అదర్ బిగ్ ప్లేయర్. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి. మొన్న నా ఫ్రెండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ వచ్చింది, వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే లేదు. అతని అకౌంట్ లో 260 కోట్లు వైట్ చూపించాడు ఇలాగ, జస్ట్ లైక్ దట్ 5 crores ఇన్వెస్ట్ చేశాడు. అది సంబంధమే లేదు. సో అలా మల్టిపుల్ పీపుల్, బట్ హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ టు గ్రో దిస్ కంపెనీ. అతని టీమ్ ని అసైన్ చేశాడు. సో అతని మేనేజ్మెంట్ లేయర్ ని వీళ్ళకి డెడికేట్ చేశాడు. చాలా మంది మిస్ అవుతారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో రన్ చేసే వాళ్ళు కూడా విల్ టేక్ సమ్ స్టేక్ అన్నట్టు అంటారు, ఏదో మార్కెటింగ్ పాసిబిలిటీస్ అంటే. ఇట్ విల్ నాట్ ఈల్డ్ ఇన్ ఎ వెరీ బెటర్ వే. వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, టీమ్స్ ఉండవు, చాలా మంది చేతులు కాల్చుకుంటారు వాటిల్లో కూడా. సో ఇట్స్ నాట్ అబౌట్ మార్కెటింగ్ కదా, ఇట్స్ అబౌట్ స్ట్రాటజిక్ గ్రోత్. ఎగ్జాక్ట్లీ. See, first point, is our business scalable? Yes or no? If I talk about handover expert, it can be scalable. It is ప్రతి సిటీలో ఆ నీడ్ వస్తుంది. అండ్ సెకండ్ పాయింట్, is it profitable? It is profitable business. సరిపోతాయి ఎనీవన్ హూ వాంట్ టు స్కేల్ దిస్ అప్. మీ ప్లాన్ ఏంటి? నా ప్లాన్ వెరీ మచ్ సింపుల్. నేను అందరికీ చెప్పిందే, ఐ వాంట్ టు ఓపెన్ 100 stores ఆఫ్ ఆర్గానిక్ క్రీమరీ అక్రాస్ ద కంట్రీ, ఓన్లీ Tier 1 cities. Tier 2కి వెళ్ళాలని నాకు ఆలోచన లేదు. ఎందుకు లేదు అంటే, నాకు ఒక రెవెన్యూ నెంబర్, రెవెన్యూ నెంబర్ నా మైండ్లో ఉంటుంది ప్రతి స్టోర్కి. ఆ నెంబరు రీచ్ అవ్వకపోతే ఐ డోంట్ నీడ్ ద స్టోర్. 100 అయిన తర్వాత ఆ రోజు పాసిబిలిటీస్ని బట్టి చేస్తాం. సో మరి Tier 2 టౌన్కి మీ ప్రోడక్ట్ రాదు, మీ బ్రాండ్ వెళ్ళదు అంటే వెళ్తుంది. ఎలా వెళ్తుంది? స్టోర్ ఫార్మాట్లో వెళ్ళదు, FMCG సెగ్మెంట్లో వెళ్తుంది, క్విక్ కామర్స్ సెగ్మెంట్లో వెళ్తుంది, ఈ కామర్స్ సెగ్మెంట్లో వెళ్తుంది, B2B సూపర్ మార్కెట్ ఈ సెగ్మెంట్లో వెళ్తుంది. FMCGలో మోర్ దాన్ హ్యాపీ కదా. ఎండ్ ఆఫ్ ద డే నాకు ఆ కెపెక్స్ మీద ఇన్వెస్ట్ చేసి ఆపరేషన్స్ ఛాలెంజెస్. ఇప్పుడు నేను Tier 2 టౌన్స్ ఆంధ్రాలో చాలా ఉన్నాయి. కడప, ప్రొద్దుటూరు, కర్నూలు, అనంతపురం నుంచి ఇటు సైడ్ ఏలూరు, భీమవరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఇట్లా బెల్ట్ ఉంటుంది. సో ఈ Tier 2లో నేను ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం కూడా. ఎందుకని అంటే, ఇప్పుడు
రియల్ ఎస్టేట్ ఛాలెంజెస్ ఉంటాయి, ప్రైజింగ్ ఛాలెంజెస్ ఉంటాయి, ప్రైసింగ్ ఇంకా తక్కువ ఉంటుంది కదా, కెపాసిటీ ఆఫ్ స్పెండింగ్ కూడా తక్కువే ఉంటుంది కదా, వాల్యూమ్ ఆఫ్ బిజినెస్ తక్కువ ఉంటుంది. నేను ఒక సింపుల్ లాజిక్ చూడు హర్ష, ఇప్పుడు నెల్లూరు చూసుకుంటే 7 to 8 lakh పాపులేషన్ ఉంటుంది. ఐ బిలీవ్ ఇన్ హైయెస్ట్ స్పెండింగ్ కెపాసిటీ ప్రీమియం ఆర్ మిడ్ ప్రీమియం సెగ్మెంట్లో ఉండేవాళ్ళు నా కస్టమర్స్. అవును, ఇప్పుడు నేను 10,000 జీతగాడు నా దగ్గరికి రాకపోవచ్చు, రాలేరు పాపం. అదే అంటున్నది. అది ఇప్పుడు అందుకనే నేను ఇంక అప్పటికి 1 రూపీ per gram పెట్టాను, నీకు 70-80 గ్రాములే కావాలంటే అంతే తీసుకోరా పర్లేదు అనే ఫార్మాట్ కూడా నేను చెప్తుంటాను. సో ఈవెన్ దో నాకు కెపాసిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళే. ఈ ఏ సిటీలోకి వెళ్ళినా నా అండర్స్టాండింగ్ ఏంటంటే 10 నుంచి 15% ఈ స్పెండింగ్ కెపాసిటీ ఉంటారు. అవును. సో ఇప్పుడు నీకు 7-8 లక్షల పాపులేషన్లో ఉన్న నెల్లూరు చూసుకుంటే 10 నుంచి 15% అంటే గట్టిగా 70,000 నుంచి 1,00,000 మంది లోపలే కస్టమర్స్ నా ప్రోడక్ట్ ని చేసే టార్గెట్ ఆడియన్స్. ప్రతిరోజు ఎన్నిసార్లు వస్తారు వాళ్ళు? వారంలో ఒకసారి వస్తే. ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే రఫ్లీ 1.5 lakh to 1.8 crore, సారీ 1.5 crore to 1.8 crore is the population, migrants ఆర్ లోకల్స్ అందరు కలిపితే. సో ఇన్ దట్ సినారియో 10 to 15% తీస్తే తెలియకుండా 1.5 కోట్ల నుంచి 2 కోట్ల మంది. సో ఐ మీన్ పాసిబిలిటీ ఎక్కువ. సో అందుకని ఐ బిలీవ్ ఇన్ Tier 1. సో Tier 1 అయిన తర్వాత చేద్దాం, తర్వాత ఏం చేయొచ్చు అనేది. క్విక్ కామర్స్ ఉంది, ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీకి వెళ్ళిపోయింది, జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్, వాటిని తీసుకెళ్తాం. ఎయిర్పోర్ట్స్ ఎప్పుడు ఆలోచించలేదా? లేదు, నేను సింపుల్ లాజిక్, ఎయిర్పోర్ట్ కి ఐస్ క్రీమ్ సింక్ అవ్వదు, నాది అక్కడ ఉంది అని చెప్పుకోవడానికి తప్ప. బ్రాండింగ్ దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. సింపుల్ మొన్న జిఎంఆర్తో కూడా ఒక 2 మీటింగ్స్ అయినాయి. రీజన్ ఏంటంటే ఇప్పుడు డ్రై ఐస్ చెక్ ఇన్ లో వేయచ్చు, డ్రై ఐస్ ప్యాక్ చేసిన ఫార్మాట్స్ చేసి డ్రై ఐస్ ప్యాకింగ్ కూడా నేను అక్కడే చేసి ఇవ్వగలిగితే ఇట్ విల్ హ్యావ్. అది కూడా మాకు అక్కడ ఉంది అని చెప్పుకోవడమే తప్ప దానివల్ల రెవెన్యూలు జరిగాయి కాదు. అంటే ఏంటంటే ఐ బిలీవ్ ఇన్, ఇప్పుడు నువ్వు అర్జెంట్ గా ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి, నువ్వు నీకు ట్రావెల్ పాసిబిలిటీ ఉంటే టిఫిన్ చేస్తావు, డిన్నర్ చేస్తావు, లంచ్ చేస్తావు, కాఫీ టీలు తీసుకుంటావు, రిఫ్రెష్మెంట్స్ మీద, కాండిమెంట్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తావు. నేను ఫ్లైట్ ఎక్కే ముందు లగేజ్ పక్కన పెట్టుకుని ఐస్ క్రీమ్ తినాలని మనం ఎప్పుడు అనుకోము. కాకపోతే మీరు చెప్పిన క్రౌడ్ ఎయిర్పోర్ట్ లో ఎక్కువ ఉంటారు కదా. నేను అదే అంటున్నా, చేస్తా, బట్ దట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్డ్ సెంటర్ విత్ టేక్ అవే ఫార్మాట్స్. ఇప్పుడు మీకు ఆల్మండ్ హౌస్ ఉంది, దాదూస్ ఉంది, వీళ్ళందరూ ఏం చేస్తారు మీకు, యూ డోంట్ బిలీవ్, మీకు ఇంటర్నేషనల్ మన టెర్మినల్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనకు నెల్లూరు వాళ్ళు కూడా కొంతమంది ఐటీ కంపెనీస్ డీల్ చేస్తున్న వాళ్ళు ఎక్స్ట్రా లగేజ్ పే చేసి ₹1,00,000 1.5 lakh వర్త్ ఆఫ్ ప్రోడక్ట్స్ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు బయట కంట్రీస్. చాలా మంది అట్లా మనకి ఉంటారు, బట్ ఇట్ షుడ్ బి అన్ ఎక్స్పీరియన్స్డ్ సెంటర్. వాట్ వీఆర్ డిఫరెన్షియేటింగ్ ఇన్ ద కంట్రీ అన్నట్లుగా చేస్తా. నాకు మొన్న నేను నిలఫర్ శశాంక్ అన్నతో కూడా మాట్లాడుతున్నప్పుడు, మేము ఎయిర్పోర్ట్ లో పెట్టిన తర్వాత మా సిటీలో బిజినెస్ లో కూడా పెరిగిపోయింది. బ్రాండ్ రికాల్, ఎస్ అగ్రీ. బట్ అదే అంటున్నా, అది వాల్యూ ఎడిషన్ చేయకుండా వర్క్ నే పెట్టామని. వర్క్ అంటే ఐఎమ్ నాట్ ఏ ఫండెడ్ స్టార్ట్అప్, నాకేమి ఫండ్స్ రైజ్ చేసిన వాళ్ళని కాదు, మల్టిపుల్ ఐ మీన్ కో ఫౌండర్స్ కూడా నాకు లేరు. సో ఛాలెంజెస్ తీసుకోకూడదు అనేది ఒక ఐడియా, నెమ్మదిగా చేస్తా. బ్రాండింగ్ కి మీరు డిఫరెంట్ సోర్సెస్ లో ఎంత ఖర్చు పెడుతున్నారు, సిమిలర్లీ అది ఆప్టిమైజ్ చేసుకొని ఇటువంటి ప్లేసెస్ గానీ ఖచ్చితంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఉంది. కానీ ఇప్పుడు ఏం జరిగిపోయిందంటే హర్ష, ఇప్పుడు నేనే వెళ్తే, నేను ఒక 300 SFTO, ఒక 500 SFTO కావాలని చెప్పి నేను వెళ్తే ఏం జరుగుతుందంటే, అక్కడ కార్నర్ మన స్టోర్కి మనం వెళ్ళాలంటే కూడా కష్టమైన పాసిబిలిటీ ప్లేస్ లో మనకు ఒక అవుట్లెట్ ఇస్తాడు. దేనివల్ల ఏం ఉపయోగం దానివల్ల ఉండదు. సో ఈ ప్రాక్టికల్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి, చేస్తాం. సో ఏదన్నా మంచి ప్లేస్ అట్లా. ఎస్, వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్స్ a lot. All the very best for your future growth, scaling possibilities. నెల్లూరులో కూడా స్టార్ట్ చేయండి. నెల్లూరులో కూడా ఒక 3-4 పెద్ద ప్రాజెక్టులు ఏదో వస్తున్నట్టు, DSR వాళ్ళది కూడా ఒక 30 floors ఏదో ప్రాజెక్ట్ వస్తున్నట్టు. ఇంకోటి మొన్న కూడా ఏదో ఒక ఎవరు అనౌన్స్ చేశారు 54 floors ప్రాజెక్ట్ అని. అవును, ఇక్కడ మన హర్నాథ్పురం రోడ్లో కూడా ఏదో ప్రాజెక్ట్ అది ఒకటి వస్తుంది. ఐ థింక్ మీలాంటి వాళ్ళకి ఇంకా పాసిబిలిటీస్ ఎక్కువ ఉండొచ్చు అక్కడ. ఆల్రెడీ చేసాము, బట్ ఫుల్ టైం లేము అక్కడ. వెరీ సూన్ ఫుల్ టైం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ a lot.